రాక్షసులకి దయ లేదు, చంపేస్తారు. ఇప్పుడు మనం మేకల్ని పొట్టేళ్ళని ఎట్లయితే దయ లేకుండా చంపేస్తామో అట్లా వాళ్ళు మనుషులు దొరికితే ఇంకా వాళ్ళకి హ్యాపీ అనమాట. అట్లా దయ లేదు వాళ్ళకి. కఠినాత్ములు, కఠినంగా వ్యవహరిస్తారనమాట. మరి వాళ్ళు శోధించారు. సో ఆ బ్రహ్మగారి దగ్గరికి వచ్చారనమాట. స్వామి, మేము శోధించాము, మాకు దయ లేదు, మాకు దయ లేదు, అది వచ్చింది మాకంటే. అవును నాయన, మీకు దయ లేదు, మీరు ఆ దయాగుణాన్ని పెంపొందించుకుంటే మీ జీవితాల్లో మీరు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడనమాట. ఇంకా మానవులు శోధించారనమాట. వాళ్ళు అన్ని ఎక్కడ మనం పడిపోతున్నామంటే, అందరూ వాళ్ళకేమొచ్చిందంటే అంతా దోచుకోవడమే కానీ మనకి దాన గుణం లేదు. అంటే పెట్టుకోవడం అంతా బీరువాలో పెట్టుకుంటాం, ఎంతైనా మనిషికి ఆశ ఎక్కువ అనమాట. కోట్ల రూపాయలు ఉంటాయి, 100 కోట్లు ఉంటాయి, కానీ వాడు ఒక కుటుంబాన్ని నాశనం చేస్తాడు. 100 కోట్లు ఉంటాయి, 1000 కోట్లు ఉంటాయి, కానీ వాడు కొన్ని కుటుంబాలనే నాశనం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది డబ్బు. దాన గుణము లేదు మానవుడికి. ఎప్పుడు ఎంతసేపు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని పాకులాడుతూనే ఉంటాడు. సరే, వాళ్ళు చెప్పారనమాట, ఏమంటే స్వామి, మానవుడికి లేనిది ఏమంటే దాన గుణము. మేము ఎంతసేపు ఇంకా అని చెప్పేసి సంపాదిస్తూనే ఉంటాము, మేము దాన్ని దానం చెయ్యము. దాన గుణం మానవుడికి చాలా తక్కువ. కానీ ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిసారి నేర్పించింది అందరికీ దాన గుణం అద్భుతంగా ఉన్న దాంట్లో. పిరమిడ్ మాస్టర్ దగ్గరికి వస్తే కనీసము 1 రూపాయన్నా ఇచ్చి పంపిస్తాడు, లేదని ఎవరికి చెప్పడు. అంటే మనకు తెలియకుండానే సార్ ఎన్నో గుణాలు మనకి చెప్పాడనమాట. అంటే ఎన్నో గుణాలు అందించాడు. ఎంతోమంది పిరమిడ్లు కడుతూ ఉంటారు, ఎంతోమంది ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు, ఎంతోమంది శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారు. ఇలాగా మనకు తెలియకుండానే మనం అన్నిట్లో కూడా భాగస్వాములు అవుతూ ఉన్నాము. అంటే దయాగుణము కలిగి ఉన్నాము. అలా వాళ్ళు చెప్తారనమాట. బ్రహ్మగారు చెప్తారు ఎవరికి? మానవులకి, నాయన, మీరు ఈ దయాగుణం కలిగి ఉంటే మీరు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడనమాట. అలాగా ఇక్కడ మానవుడు యొక్క ధర్మము ఏమి అంటే దానం చేయడము. ఏం చేయాలి? దానం చేయాలి. ఎంత చేయాలి అంటే మనకు ఉన్నది మొత్తం చేయాలని కాదు. మన దగ్గర 10 రూపాయలు అంటే 1 రూపాయి దానము చేయాలి. మరి ఈ దీంట్లో అంటే ఈ దాన ధర్మంలో ఉన్నతమైన ధర్మం ఏంటి అంటే మనం చెప్పింది ఏంటి? అహింసా ధర్మమే శ్రేష్టమైనది అని చెప్పాం మనం. ఏ ధర్మము? అహింసా ధర్మమే అన్ని ధర్మాల కన్నా శ్రేష్టమైన ధర్మము అని భగవద్గీత చెప్తుంది. కానీ మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే, మన దగ్గర ఉన్న దాంట్లో కనీసము 10వ వంతు దానం చెయ్యాలి. అది ఇక్కడ ఆమె తెలుసుకునేది. ఆ కోటీశ్వరరావు అయినటువంటి ఆమె భగవద్గీత ద్వారా తెలుసుకునింది అనమాట. మరి ఈ గుణం ద్వారా ఒక సామాన్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలా ఎదిగాడో చూద్దాం. సామాన్యంగా ఉన్న వ్యక్తి, ఇది రియల్ స్టోరీనే, నిజంగా జరిగిన స్టోరీ. ఒక సంవత్సరం అప్పుడు బాగా పాపులర్ అయింది, అన్ని యూట్యూబ్లో కూడా వచ్చింది ఇది. సో ఒక ఆయన భిక్షగాడు అనమాట. భిక్షగాడు ఊరు తిరుగుతూ భిక్షం ఎత్తుకునేవాడు. సరే, ఒక ఊరిలో ఒక ఇంటి దగ్గరికి వచ్చినాడు అనమాట. వచ్చి ఆ ఇంట్లో ఆవిడని అడుగుతాను, అమ్మ భవతి భిక్షాందేహి అని అడిగాడు అనమాట. అడిగితే సరే, ఆ ఇంటి ఓనరు మంచి సాధకుడు అంటే ధ్యాన సాధకుడు. ఇప్పుడు చూడండి, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు, త్రాడే మాస్టర్లు ఉంటారు. వాళ్ళకి కొన్ని విషయాలు, జరగబోయే విషయాలు తెలుస్తాయి. మనం అలా కూర్చుంటాము, ధ్యానంలో కూర్చుంటే ఒక
ఏదో ఒకటి కనిపిస్తుంది మనకి, ఎవరో మనకి డబ్బులు ఇచ్చినట్టుగా, ఏదో ఒక చోట పోతే ఆ పని అయినట్టుగా మనకి కనిపిస్తుంది. అది రేపు పోతే ఖచ్చితంగా మీకు ఎలా కనిపించిందో అలా వ్యక్తే కలుస్తాడు, ఆ పని అయిపోతుంది. మీకు ఎవరైతే కనిపించారో ఆ వ్యక్తి వస్తాడు, మళ్ళా అక్కడ ఏ వర్క్ అయితే అవ్వాలో అది అయిపోతుంది. మీరు ముందే చూసుకున్నారు అది. సో ఇది చాలామందికి జరిగి ఉంటాయి, దేవతలు కనిపించడం అలాగా. ఇలా ఇతను ఒక సాధకుడు అనమాట. ఈయన ఆ ఇంటి దగ్గరికి భిక్షకు వచ్చాడనమాట. భిక్షకు వస్తే ఇంకా అడిగితే చెప్పాడనమాట ఆ ఇంటి ఓనర్ ఏమంటే, 3 జన్మల భిక్షగాడు వచ్చాడు, ఆయనకి దానం చెయ్యు అన్నాడు. ఆ ఇంటి ఆవిడకి చెప్పాడనమాట, 3 జన్మల భిక్షగాడు వచ్చినాడు, దానం చెయ్యి అంటే ఆమె తెచ్చి భోజనం తెచ్చి వేసిందనమాట అతడికి. సరే వేసిన తర్వాత ఆయనకు ఒక డౌట్ వచ్చింది. మన దగ్గరికి భోజనానికి వస్తే మనం ఏం చేస్తాం? అడుక్కునే వాళ్ళు వస్తే ఏం చేస్తాం? ఉంటే ఇస్తాము, లేదంటే పొమ్మంటాం కదా, అంతే కదా. ఉంటే ఇస్తాము, లేదంటే పొమ్మంటాం. ఎవరన్నా 3 జన్మల భిక్షగాడు వచ్చినాడు దానం చేయంటామా? అది అతనికి డౌట్ వచ్చింది. ఎన్నో ఇళ్ళకు పోయినాడు, ఉంటే ఇస్తారు లేదా పోయా అంటారు. మరి అలా కాకుండా ఈయన ఏంది 3 జన్మల భిక్షగాడు వచ్చాడు, ఈయనకి దానం చేయండి అన్నాడు అని చెప్పేసి ఆడ కూర్చొని అన్నాడు అనమాట. వాడికి పోబుద్ధి కాల, ఆడి నుంచి పోబుద్ధి కాల. ఇదేమిది, ఇస్తారు లేదా పో అంటారు. ఈయన 3 జన్మల భిక్షగాడు వచ్చినాడు, భిక్షం అంటే ఆమె వచ్చి భిక్షం వేసింది. సరే ఏమో అడగాలని చెప్పేసి ఆయనకు వచ్చినాడు. స్వామి దండాలు నీకు, ఇది ఏదో మీరు 3 జన్మల భిక్షగాడు అన్నారు, ఎందుకన్నారు అన్నాడు. ఎందుకు అట్లా అన్నారు అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, నాయనా నువ్వు గత జన్మ కాదు, అంతకుముందు జన్మ నువ్వు కోటీశ్వరుడు, బాగా డబ్బులు ఉన్నాయి, అందరికీ వడ్డీలకి ఇచ్చుకున్నావు, వడ్డీలకి ఇచ్చి అందరి దగ్గర అడుక్కున్నావు, వడ్డీలు అడుక్కున్నావు. అడుక్కొని ఏం చేసినావు? మొత్తం బీరువాల్లో పెట్టుకున్నావు, నింపేసినావు. కాకి కూడా ఒక్క మెతుకు పెట్టలే, నువ్వు దానం చేయలేదు. లోబి నువ్వు కాకి కూడా అసలు ఒక మెతుకంటే ఒక మెతుకు పెట్టలేదు. డబ్బులు మాత్రం ఇచ్చినావు, వాళ్ళ గొంతులు పట్టి పీకలు పట్టి వాళ్ళ దగ్గర అడుక్కొని డబ్బులు వసూలు చేసుకున్నావు. మరి ఆ జన్మ అలా గడిచిపోయింది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుకున్నావు. ఆ జన్మలో ఏం చేసావంటే, ఆ జన్మలో కూడా నువ్వు ఏదో కొద్దిగా ఉండేవాడిగా పుట్టినావు. పుట్టిన తర్వాత అక్కడ ఏమైందంటే, నీకు ఒక పెద్ద దేవాలయం కడతామని చెప్పి నువ్వు ఏం చేసావు? ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అందరితో అడుక్కున్నావు. అప్పుడు జోలపట్టి మొత్తం అడుక్కొని బాగా డబ్బులు వచ్చినాయి నీకు. కానీ ఏం చేసావు? నువ్వు గుడి కట్ల ఏం కట్ల, మొత్తం డబ్బు నీ బీరువాలో నింపుకున్నావు. మరి అలాగే చనిపోయినావు. అప్పుడు అడుక్కున్నావు. మళ్ళా ఇప్పుడు ఆ పర్యావసనం మళ్ళీ ఇప్పుడు పుట్టావు, ఇప్పుడు అడుక్కుంటా ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ 3వసారి అప్పుడు డబ్బులు అడుక్కున్నావు, ఆ పాప ఫలంగా మళ్ళీ దిగజారిపోయినావు. మళ్ళీ ఆ పాప ఫలంగా ఇంకా ఈ జన్మలో ఇంకా దిగజారిపోయినావు. ఇప్పుడు నువ్వు అడుక్కుంటా ఉన్నావు. కానీ 3 జన్మల్లో నువ్వేం చేసింది? 3 జన్మల్లో అడుక్కునే పని చేసినావు. మరి లోబిగా పుట్టావు, దానం చేయలేదు, అడుక్కున్నావు. కానీ మొత్తం అందరి దగ్గర అడుక్కొని నువ్వు నీ బీరువాలో నింపుకున్నావు. కానీ ఒక్క పైసా కూడా ఎవరికి ఖర్చు పెట్టలే. ఆ పర్యావసనంగా ఇప్పుడు మళ్ళా భిక్షగాడుగా పుట్టి అడుక్కుంటా ఉన్నావు అని చెప్పాడనమాట. సరే అయితే నేను ఏం చేయాలని అడిగినాడు. చూడండి, అయితే నేను ఏం చేయాలి అంటే అప్పుడు ఆయన చెప్తాడు ఏమంటే, నువ్వు దానం చెయ్యి అంటాడు. నువ్వేం చేయాలి? దానం చెయ్యి. నేనే అడుక్కునేవాడు, రూపాయి లేదాడా, నేనేం దానం చేసి అడుగుతాడు. ఆ పూటకే దొరకదు నాకు, నేనేం దానం చేయాలా అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడనమాట, నాయనా నువ్వు భిక్ష ఎత్తుకుంటావు కదా, ఎత్తుకున్న తర్వాత నీకేదో కొంచెం అన్నమో ఏదో వస్తుంది కదా, ఆ వచ్చిన దాంట్లో ఏం చేస్తావంటే అర్ధ భాగము నువ్వు పక్షులకు పెట్టాయి, లేదా కుక్కలకు పెట్టాయి, ఏదో వాటికి పెట్టాయి. పక్షులుంటే పక్షులు, కోళ్ళుంటే కోళ్ళు, లేదా కుక్కలుంటే కుక్కలు, లేదా పందులుంటే పందులు, దేనికో ఒకటి నువ్వేం చేస్తావు? అర్ధ భాగం ఫస్ట్ నువ్వు తినక ముందు
నీకు వచ్చిన భిక్షలో నువ్వు తినక ముందు అర్ధ భాగం డివైడ్ చేసి అర్ధ భాగము నువ్వు వెయ్యి. అప్పుడు ఏమవుతుందంటే నీ కర్మ ప్రక్షాళన అవుతుంది, నీకు మంచి జన్మ వస్తుంది అని చెప్పాడు. చూడండి, వాడు వెళ్ళిపోయి ఉంటే, ఏదో 3 జన్మల భిక్ష కడనలే అని చెప్పేసి వాడు వెళ్ళిపోయి ఉంటే వాడు మారడు. వాడు క్వశ్చన్ చేసినాడు, అవును దీనికి ఎందుకన్నారు మీరు ఆ మాట అడిగినాడు. ఆయన సమాధానం చెప్పినాడు. సరే ఇప్పుడు చూడండి, దీన్ని వినేసి అతను వెళ్ళిపోలే, దాన్ని ఆ రోజు నుంచే ఆచరణలో పెట్టినాడు అనమాట. ఆ రోజు నుంచి ఏం చేశాడు? ఆచరణలో పెట్టినాడు. సరే ఆ రోజు నుంచి ఏం చేస్తా ఉన్నాడంటే, వచ్చిన భిక్ష అర్థము ఏం చేసేవాడంటే కుక్కలకి లేదా పక్షులకో దేనికో పెట్టేవాడు అనమాట. అవి తిన్న తర్వాత వీడు తినేవాడు. ఇలా 1 నెల రోజులు ఆ గ్రామంలోనే ఉన్నాడు. ఇంతకుముందు అడుక్కుంటే అందరూ అడుక్కుంటే పో 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 అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే 1 నెల రోజులకి వీళ్ళందరూ చూస్తారు కదా, వీడు అర్థము పక్షులకు పెడతాడు, తినండి తినండి తినిపించి మళ్ళీ వీడు తింటాడు, ఇవన్నీ చూసినారు. ఇప్పుడు ఏమైందంటే ఏ ఇంటికి పోతే ఆ ఇంట్లోనే వీళ్ళకి పెట్టేవాడు. ఒక ఇంటికి పోతే ఓ వీడు మంచోడు, వాడు అర్థము మంచి పక్షులకి వేస్తాడని చెప్పేసి ఒక ఇంటికి పోతే వాళ్ళే పెట్టేసేవాళ్ళు అనమాట. కాసుకో ఉండేవాళ్ళు, వీడు వస్తాడా పెడదామా అని. ఒక ఇంటి ఇప్పుడు 10 ఇంట్లకు పోవాల్సిన పని లేదు, ఒక ఇంటి వాళ్ళే పెట్టేస్తూ ఉన్నారు. అలా గడిచిన తర్వాత ఏం చేశాడు, మళ్ళా ఒక 6 నెలలకి అలా వేరే గ్రామం తిరుక్కుంటా లాస్ట్ కాశీ నగరం చేరిపోయినాడు అనమాట. అక్కడ కొంతమంది సత్పురుషుల సాంగత్యంలో ధ్యానం నేర్చుకున్నాడు. ఆ కాశీలో ఉన్నటువంటి గంగా నదిలో స్నానం చేసి అలా కూర్చునేసేవాడు అనమాట ధ్యానంలో. అంటే చిరిగిపోయిన బట్టలు అట్లా ఉంటాయి, మాసిన బట్టలు ఇట్లా కూర్చోంటే చూసేవాళ్ళు ఏమంటే వీడు భిక్షకాడని చెప్పేసి వాడికి డబ్బులు వేసేసేవాళ్ళు. వాడు 3 గంటలు 4 గంటలు వాడు లేసే లోపల ఫుల్గా డబ్బులు పడిండేవన్నమాట. వీడేం చేసేదంటే ఆ డబ్బులని అంత మొత్తం దానం చేసేవాడు. ఆ డబ్బులు ఏదో ఒక 2 రూపాయలు 3 రూపాయలు వాడికి ఎంత కావాలో అది పెట్టుకొని మొత్తము అందరికి పనిచేసేవాడు. సరే అట్లా ఏమైందంటే కొన్ని రోజులకి వాడికి ఏదన్నా పండ్లు ఇస్తే ఆ పండు కూడా వేరే వాళ్ళకి దానం చేస్తూ వచ్చినాడు. అలా చూడండి, ఒక దాన గుణం ఏమైందంటే అలా 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 ఒక బాబాగా అతను అయిపోయినాడు అనమాట. ఏమంటే అతను ఎవరికైతే ఒక పండు ఇస్తాడో వాడు కోర్టులో కేసులుంటే వాడికి ఫేవర్గా అయిపోయేది అనమాట. ఈ పండు తీసుకొని పోయే లోపల వీడికి ఆ కోర్టులో కేసు ఫేవర్గా అయిపోయేది. ఈయన దగ్గర ఒక పండు తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తే వాడు బాగా జరిగేది అనమాట. ఇట్లా ఏమైపోయిందంటే బాగా శిష్యులు పెరిగిపోయినారు ఫుల్గా. ఏదో ఒక బాబా అని పేరు పెట్టి ఫుల్గా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. పలానా చోట ఉంటాడు ఈయన. ఇప్పుడు మనకు చూస్తూ ఉంటాము ఇక్కడ తిరువన్నామలలో టోపీ అమ్మ అని చెప్పేసి ఒక ఆమెని, చాలామంది ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఆమె దగ్గర ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఆమె ఒక అవధూత అని చెప్తారు, అది చెప్తూ ఉంటారు. సో ఇట్లా ఈయన కూడా ఆడ కాశీలో ఒక ఫేమస్ బాబా అయిపోయినాడు అనమాట. సరే ఇంకా భక్తులు ఏం చేశారు, స్వామీజీ ఉండేదానికి కూడా ఇల్లు లేదు అని చెప్పేసి ఆయన ఏం చేశారు, వాళ్ళు ఒక ఆశ్రమం కట్టించినారు. ఒక ఆశ్రమము ఆయన కట్టించారనమాట. రోజు ఎంతోమంది వేల మంది భక్తులు వచ్చేవాళ్ళు. వాళ్ళు డబ్బులు ఫుల్గా ఆయనకి సమర్పించేవాళ్ళు అనమాట. ఆ డబ్బు మొత్తం దానం చేసేసేవాడు. 1 రూపాయి కూడా పెట్టుకునేవాడు కాదు, మొత్తం దానం చేసేవాడు. 1 రూపాయి కూడా పెట్టుకునేవాడు కాదనమాట. అలా మొత్తము దానం చేసేవాడు. అలా ఈయన పేరు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఫుల్గా బాగా ప్రచారం అయితే ఒకానొక రోజు ఎవరైతే ఈయన్ని 3 జన్మల భిక్షగాడని చెప్పాడో ఆయన వచ్చినాడు అనమాట. ఇప్పుడు ఈయనకి బాబా కదా, బాగా గడ్డం బాగా పెరిగిపోయింది. ఈయన గుర్తుపట్టలేదు. ఆయన వచ్చి, స్వామీజీ మీరు మీ అడుగు పెడితేనే ఎవరి గృహం అయినా పావనం అవుతుంది, కాబట్టి మీరు ఒకసారి మా గృహానికి రండి అని ఈయన పిలిచినాడు అనమాట. పిలిస్తే ఈ భిక్షగాడు గుర్తుపట్టినాడు. ఓహో, ఒక 30 సంవత్సరాల క్రితం నేను పలానా వాళ్ళ ఇంటికి ఈయన ఇంటికి పోతే నాకు చెప్పినాడు. ఈయన వల్ల ఈరోజు నేను యోగి అయిపోయినాడు ఇప్పుడు. అంటే ఈయన గుర్తుపట్టినాడు, ఆయన గుర్తుపట్టలేదు పిలిచిన ఆయన. సరే 30 సంవత్సరాలు గడిచిపోయింది. సరే ఈయన గుర్తుపట్టి, లేదు వస్తాను, ఖచ్చితంగా మీ ఇంటికి వస్తానన్నాడు. మీ ఇంటికి వస్తానని చెప్పేసి పలానా రోజు పోతే ఆయన బాగా బ్యాండ్ మేళాలతో ఈయన ఇంటికి ఆహ్వానించాడనమాట. పాదాలు కడిగి ఇంటి బయట పాదాలు కడిగి లోపలికి పిలుచుకొని పోయి హాల్లో
పేటేసి ఇస్రాకు వేసి బాగా భోజనం పెట్టాడు అనమాట. భోజనం అంతా అయిన తర్వాత, నాయన నేనెవరో గుర్తుపట్టినావా అని అడిగినాడు ఇంటి ఓనర్ని. నేనెవరో గుర్తుపట్టినావా నువ్వు అని. లేదు స్వామి అంటే, 30 సంవత్సరాల క్రితం మీ ఇంటికాడికి వచ్చినా నేను భోజనానికి. అప్పుడు నువ్వేం చెప్పావంటే, 3 జన్మల భిక్షగాడు నువ్వు దానం చెయ్యి అన్నావు. ఆ ఒక్క దానంతో ఈరోజు నేను ఇంతటి వాడిని అయినాను అని చెప్తాడు. ఆ ఒక్క దానం ఏం చేసింది, నన్ను ఒక యోగిని చేసింది. ఎందుకంటే నేను ఏం ఉంచుకోలేదు, దాచుకోలేదు. మీరు చెప్పారు కదా ఏం దాచుకోవద్దని. గత జన్మల్లో ఆ దాచుకోవడం వల్ల ఆ పాపం పెరిగి ఈరోజు ఈ దుస్థితి వచ్చిందని చెప్పావు కదా. అందుకని నేనేం చేశానంటే, ఈ జన్మలో ఏం దాచుకోలేదు, మొత్తం దానం చేస్తూ వచ్చాను. ఆ దానం వల్ల నేను ఈరోజు ఇంత ఉన్నత స్థితికి నేను అంటే ఒక యోగిగా మారాను. అంటే మామూలుగా ఒక పామరుడుగా ఉన్న నేను ధ్యానం నేర్చుకొని ఒక జ్ఞానిగా, ఒక అద్భుతమైన యోగిగా మారాను అని చెప్పేసి ఆయనకి చెప్తాడనమాట. సో కాబట్టి చూడండి, ఒకే ఒక గుణం ఏం చేసింది, ఇన్ని ఒక యోగిగా చేసింది. ఎవరి జీవితాల్లో అయినా మన జీవితాల్లో అయినా కానీ మనము ఒక అద్భుతంగా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే, ఒక ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఏ పరంగా అయినా కావచ్చు, ఏదో ఒక గుణాన్ని మనము ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితే అద్భుత ఫలితం వస్తుంది. ఆచరణ లేదు, విన్నాము మర్చిపోయినాము అనుకోండి. ఇప్పుడు ఇక్కడ విన్నాము, బయట పోయి మర్చిపోయినాము, మనం మామూలుగా ఉన్నాము, లైఫ్ మామూలుగా గడిచిపోతుంది అంతే, ఇంకేం తేడా ఏం లేదు. కానీ ఎవరైతే ఆచరణలో పెడతారో వాళ్ళ జీవితంలో రోజుకి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఒక అద్భుతమైన స్థితికి వెళ్తారు. కాబట్టి అక్కడ ఆమె తెలుసుకునింది ఏమంటే, దానము అనే గుణాన్ని తెలుసుకొని ఆ జీవితంలో కోటీశ్వరాలే ఆమె అప్పటి నుంచి దానం చేయడము స్టార్ట్ చేసింది అనమాట. కాబట్టి ఇక్కడ మానవుడి యొక్క ధర్మము దానం చేయడము. ఎన్నో ధర్మాలు, ధ్యాన ధర్మం ఉంది, అహింసా ధర్మం ఉంది, మరి కాబట్టి ఎన్నో ధర్మాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఇంకా ఉన్నతంగా ఎదగాలి. మరి ఇంకా పరమాత్మ మనకి ఏం చెప్తున్నాడు అంటే చూద్దాం. సో మానవుడికి మామూలుగా భయం ఉంటుంది. మామూలుగా ప్రతి మానవుడికి ముఖ్యంగా ఉండేది ఏంటి, భయం. ఎందుకు భయం చెప్పండి? దేన్ని చూస్తే భయం మనిషికి? ఎందుకు భయపడతాడు? మరణానికి భయపడతాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడే ఇక్కడ వచ్చేటప్పుడే చూసినాము, ఇక్కడ ఒక బాడీ వికెట్ చేస్తారు ఒక ఆయన, ఎవరో అదే. అంటే మనిషి మరణానికి భయపడతాడు. ఎవరైనా కానీ మరణం అంటే భయం, మరణం అంటే చాలా భయం. ఏముండదు, ఏదో ఒక నొప్పి ఉంటుంది, పోతాడు, స్కానింగ్ అంటాడు, ఏముండదు, నీకేం కాదు నువ్వు భయపడద్దంటే కూడా ఏమైపోతుందో అని పోతాడు. ఒక 60-70 వేలు ఇచ్చి స్కానింగ్ అవి ఇవి చేసుకొని వాళ్ళు చెప్తారనమాట, నాయన నువ్వు ఏం లేదు, బాగుంది, ఏదో కొన్ని మినరల్స్ విటమిన్స్ ఏదో లోపం ఉంది అంతే, ఇంకేం కాదు అని చెప్పేసి ఇస్తే వచ్చేస్తాడు. ఆ 70 వేలు ఆడ ఖర్చు పోయింది. అంటే చిన్న విషయానికి, అంటే నేను చూస్తూ ఉన్నాను, చిన్న విషయాలకి పెద్ద హాస్పిటల్స్ పోయి కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాన్నే వదిలిపెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రాణాన్నే పూర్తిగా, ఒక ఆయన బాగున్నాడు, నడుస్తూ ఉంటే కొంచెం ఆయాసం వచ్చింది. అంటే ఆయన అనుకున్నాడు, ఏమి ఇంతకుముందు నాకు ఆయాసం రావడం లేదు, ఇప్పుడు ఆయాసం వస్తూ ఉంది అని చెప్పేసి అనుకొని హాస్పిటల్కి పోయినాడు అనమాట. హాస్పిటల్కి పోతే వాళ్ళు ఏం చేస్తారు, అన్ని చెకప్లు చేసి నీకు 3 వాల్వులు బ్లాక్ అయిపోయినాయి, నువ్వు ఆపరేషన్ చేసుకోకపోతే చచ్చిపోతావు, ఆపరేషన్ చేసుకోకపోతే చచ్చిపోతావు అన్నారు. మరి పోయినాడు. సో ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినారు. మామూలుగా యాంజియోగ్రామ్ చేస్తారు, అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినారు. దగ్గర ఒక 10 లక్షల పైన ఖర్చు అయింది. అంటే చూడండి, నేను చెప్పడం ఏమంటే, అంటే భయంతో ఏదో అయిపోతుందని వాళ్ళు నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. సాక్షాత్తు నరకం ఎక్కడో లేదు, పైలోకాల్లో ఎక్కడ నరకం లేదు, ఉన్నది నరకము ఇక్కడే. ఇది నేను చెప్తున్న స్టోరీ కూడా నా జీవితాల్లో నాకు తారాసపడేటువంటి వ్యక్తులు.
ఇంకొక ఆయన అయితే చాలా బాగున్నాడు, చాలా బాగున్నాడు. సరే ఏమంటే ఆయనకి కొంచెం గొంతు నొప్పి అది వచ్చిందనమాట, గొంతు నొప్పి వచ్చింది. సో వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ మంది డాక్టర్లు. సరే ఆయన అపోలో హాస్పిటల్కి వెళ్ళినాడు అనమాట. ఏదో గొంతు నొప్పి అంటే థైరాయిడ్ అది హెవీ అయిపోయిందేమో అని చెప్పేసి పోతే వాళ్ళు ఏం చేసినారంటే, సో ఆయనకి సేమ్ ఇదే చెప్పినారనమాట. ఏం చెప్పారు, నీకు మొత్తము ఈ వాల్వులు కాదు ఈ పక్క ఏదో వస్తుంది, సో అవన్నీ నీకు బ్లాక్ అయిపోయినాయి, నువ్వు ఇప్పుడు వచ్చింది చాలా మంచిదైంది, నువ్వు ఒక 6 నెలల తర్వాత వచ్చింటే నీకు మిమ్మల్ని కాపాడలేము మేము అంటే చెప్తే ఆయన ఎందుకో ఆ ధ్యానం చేస్తూ ఉన్నా కానీ మరి ఆయనకి ఆ మైండ్ పనిచేయలేదో, మరి వాళ్ళ భార్య ఆ నెగిటివిటీ ఏమన్నా పనిచేసిందో, వాళ్ళ భార్య ధ్యానం చేయదు, మొత్తం నెగిటివిటీ అనమాట. సో ఏది అయిందో తెలియదు కానీ ఏం చేశాడు, నువ్వు 6 నెలల తర్వాత వచ్చింటే నీ ప్రాణాన్ని కాపాడలేము, ఇప్పుడు వచ్చినావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాల్సిందే, సుమారుగా 20 లక్షలు అవుతుంది, నీకు ప్యాకేజీలో మేము ఏం చేస్తాం 20 లక్షలు కాదు 80 లక్షలు అవుతుంది, అది కూడా మేము టోకన్ అది ఇస్తాం. అంటే అపోలోలో వాళ్ళు టోకన్ సిస్టమ్ అనమాట, మేము చెప్తాము అప్పుడు నువ్వు రావాలి, కానీ నీకు 20 లక్షల్లో చేస్తాం, ఈ ఆపరేషన్కి 80 లక్షలు అవుతుంది, మీ ప్యాకేజీలో 20 lakhsకి చేస్తామంటే సరే ఆయన వెళ్ళారు. 6 నెలలు పాటు ఆపరేషన్ అయిన తర్వాత 6 months మామూలు స్థితికి రావడానికి 6 నెలలు పట్టింది. ఇంకా ఆయన ఉన్న మామూలు స్థితికి సహజ స్థితికి రావడానికి సంవత్సరం పట్టింది. సో ఈ 6 నెలలు సంవత్సరము ఆయన పడిన బాధ అదే నరక బాధ. ఆ బాధ నరక బాధ. ఏమవుతుంది? ఏం కాదు. సరే నేను బెంగళూరుకి పోయినాను, ఏదో ఒక డెత్ కేసు అనమాట, పోయినాను, రిలేషన్స్ అయిపోయింది, ఒక్కడే పోయినాను, ఒక 1 year అవుతా ఉంది. సరే మెట్రోలో వచ్చినాను, బస్ స్టాండ్లో దిగినాను, మెట్రో స్టేషన్లో దిగి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి, అంతవరకు బాగానే ఉన్నాను. సో ఇప్పుడు ఆ మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత అడుగు తీసి అడుగు పడలేదు, అడుగు పడలేదు, ఆయాసంగా ఉంది, ఊపిరి ఆడడం లేదు. సరే మనమే చెప్తాం కదా ఏమవుతుంది చూద్దాం, ఏమవుతుంది, మనం మరణించం, దేహం వదిలేస్తాం అంతే, అయితే దేహం వదిలేస్తాం అంతే, ఇంకేం కాదు. ఆ కష్టంగా నడుచుకుంటా ఆయాసం ఫుల్గా, అసలు శ్వాస ఆడడం లేదు, ఆయాసంగా ఉంది, అలాగ వచ్చినాను. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. సో ఆ వాటర్ బాటిల్ కొంచెం వాటర్ తాగితే అది ఇంకా ఎక్కువైపోయింది, అంటే ఇంకా ఊపిరి సరి ఆడడం లేదు. సరే అలా కూర్చున్నాను, బస్సులో కూర్చొని మనకున్న విద్య ఏమి, తెలిసిన విద్య, శ్వాస మీద ధ్యాస. కూర్చొని బస్సులో శ్వాస మీద ధ్యాస, అంతే, ఇంకేం లేదు. అలా కూర్చున్నాను, శ్వాసను గమనిస్తూ ఉన్నాను, భయం లేదు, మనకు తెలుసు కదా ఏం కాదు, వదిలేస్తే అవుతుందండి. ఇంతవరకు చేసాం, నాకు తృప్తి ఉంది, నా జీవితానికి నేను తృప్తిగా ఉన్నాను. ఈరోజు ప్రాణం పోయినా బాధ లేదు, ఎందుకంటే నా జీవితంలో నేను 20 సంవత్సరాలుగా నా సాధన కానీ, నా ప్రచారం కానీ, నా భగవద్గీత సాధన కానీ తృప్తికరంగా ఉంది. నా జీవితంలో ఎక్కడ నేను అది చేసింటే బాగుండేమో, ఇది చేసింటే బాగుండేమో లేదు, తృప్తికరమైన జీవితాన్నే నేను అనుభవిస్తూ ఉన్నాను. ఏమవుతుందో చూద్దాం, అది కూడా ఎక్స్పీరియన్సే కదా. ఇప్పుడు నాలో భయం వస్తుందా లేదా నిలబడతానా, కరెక్ట్గా అంతే. అక్కడ బస్ ఎక్కాను, సార్ పలమనేరు 3.5 hours వచ్చింది, అలా శ్వాస మీద ధ్యాస, శ్వాసను ఇంకేం ఆలోచించలేదు, శ్వాస మీద ధ్యాస పోతూ ఉంది. పలమనేరులో దిగినాను. సో దిగి ఇంటి వరకు నడుచుకొని పోయినాను, కొంచెం అంతే రిలాక్స్ అయిపోయింది, అంతే అయిపోయింది. మళ్ళా సంవత్సరం ఉంది వేదవ్యాసకు వచ్చినప్పుడు సంవత్సరం. అంటే అందరి మనుషులకి వస్తాయి, కర్మ ప్రారబ్ధ కర్మ అనుభవించే తీరాలి. ఎందుకంటే అవును ధ్యానం చేసే వాళ్ళకి ప్రారబ్ధం ఉండదా అంటే, ఎవరికైనా ఈ భూమి మీద కర్మ ఉంటేనే మనం భూమి మీద
జన్మ తీసుకుంటాం. నీ కర్మ లేదంటే భూమి మీద జన్మ తీసుకోం. కాబట్టి ఎన్నో అనుభవాలు వస్తాయి. ప్రతి అనుభవాన్ని మనము పాఠంగా తెలుసుకోవాలి, పాఠంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకరి ఎదుటి వాళ్ళకి చెప్పే ఒకటి మనకి ఒకటి కాదు. ఏమవుతుంది? ఏం కాదు. మనం అసలు మరణమే లేదు మనకి. అసలు ఈ శరీరానికి మరణం. ఈ షర్ట్ తీసేస్తే కొత్త షర్ట్ వస్తుంది. ఇంకా కొత్త షర్ట్ వేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటాం కదా. సో కాబట్టి ఇలా మనకు కూడా ఆ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. సుమారు 2015లో సేమ్, అంటే అప్పుడు కూడా నేను చనిపోవాల్సి ఉంది. కానీ అప్పుడు కూడా ఏమంటే కరెక్ట్గా ఒక 11:30-12 గంటలకు మెలకు వచ్చింది. మామూలుగా మనకి మన హార్ట్ బీట్ ఏమీ వినిపించదు. ఆ డాక్టర్ చూస్తాడు, డాక్టర్ ఇట్లా పెట్టి చూస్తేనే అతనికి వినిపిస్తుంది. ఈ హార్ట్ బీట్ మనకి వినిపిస్తూ ఉంది. దగ్గర అది మామూలుగా 70 to 90 ఏమో అది హార్ట్ బీట్ అంతవరకు కొట్టుకోవచ్చు. ఎలా ఉందంటే సుమారుగా ఒక 200 కొడతా ఉంది నాకు. అంటే లేచి కూర్చున్నాను. సో అదే ఆ హార్ట్ బీట్ ఎలా ఉందంటే హై, ఎంత అంటే నాకు డగ్ 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 అని వినిపిస్తుంది ఫుల్. సో ఏం అర్థం కాలేదు. అంతే. ఇది నేను అనుకున్నాను, అంటే ఇంకా హార్ట్ బీట్ ఇంకా ఆగిపోతే ఇంకా మరణం అంతే. ఎందుకంటే అంత ఫాస్ట్గా హార్ట్ కొడతా ఉంది. సరే, ఆ రోజు 2015 డిసెంబర్లో సో వెళ్ళిపోవాలి. కానీ అప్పుడు కూడా పోలేదు. అంటే కొంచెం మామూలుగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. సో మా అవ్వ మా సొంతం అవ్వకి మా నాన్న అమ్మ వాళ్ళ బంధువులు ఒక ఆయనకి హెల్త్ బాగాలేదనమాట. హెల్త్ బాగాలేకపోతే అప్పుడు పెద్దగా హాస్పిటల్స్ ఉండేవి కాదు. కాబట్టి వాళ్ళు గుళ్ళో పెట్టేసి అక్కడే భోజనం అవి పెట్టేవాళ్ళు. ఆయన గుళ్ళో పెట్టేసినారు. ఏం తాగేవాడు కాదు, తినేవాడు కాదు. ఒక నెల రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆయనకి హెల్త్ మళ్ళీ బాగా వచ్చింది. ఒక 2-3 నెలలకి బాగా కుదుటపడిన ఆయన సుమారుగా 6 నెలలు ఎవరితో మాట్లాడలేదు. 6 నెలల తర్వాత మళ్ళీ మా అవ్వతో చెప్పినాడు అనమాట ఆయన. ఏమంటే, నువ్వు చనిపోవాలని ఉన్నావు, మళ్ళీ ఎట్లా ఇది బతికిన? వీళ్ళు మామూలుగా మాట్లాడతారులేండి, మామూలు పెద్దలు ఉంటే ఇట్లుండింది కదా, మళ్ళీ నీకు ఎట్లా కుదిరింది ఏమి అంటే ఆయన చెప్పినాడు అనమాట. ఆ రోజు నేను చనిపోవాల్సిందే, 2 వచ్చినారంట బట్టలు వచ్చి ఈయన్ని పైలోకాలకి తీసుకుపోతే మళ్ళీ ఆడేం చేశారంటే వాళ్ళు ఈయన్ని కాదు వీళ్ళ బంధువు ఇంకోని తీసుకురావాలి అని చెప్పేసి మళ్ళీ తెచ్చి ఈయన్ని వదిలేసి మళ్ళీ వాళ్ళ బంధువు అంటే మా అవ్వ కొడుకు పెద్దడు, అంటే నాకు పెద్దనాన్న అనమాట, అతను తీసుకెళ్ళిపోయినారు. అది ఆయన చెప్పింది మా అవ్వకి. నువ్వు కాదు, ఈయన్ని తీసుకొచ్చేసినారు, ఈయన్ని కాదు. మామూలుగా మనం ఎమ్మకోళ్ళలో చూపిస్తాం కదా, సినిమాలో చూపిస్తారు కదా, ఎవరి బదులు ఎవరినో తీసుకొచ్చేస్తారు. అట్లా ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది. అది అంటే యాదృచ్ఛికమో ఏమో నాకు తెలియదు. కానీ ఆ రోజు నేను చనిపోలేదు. ఆ పక్కన ఒక 10 ఇళ్ళ తర్వాత నా వయసు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి చనిపోయాడు. అది యాదృచ్ఛికమో లేదో ఏమో తెలియదు కానీ సో ఆ సంఘటన జరిగింది. సో అట్లా అంటే బై మిస్టేక్ వాళ్ళకి ఎవరు తెలియలేదమ్మా, వీడా అని కొంచెం గందరగోళంలో ఉండి సో అట్లా మళ్ళా మనకి 3 lives అని ఒక మనకి లోక్సామ్ రాంపా గారు ఒక చక్కటి బుక్ అందించారు. దాంట్లో ఒక అతను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అతని లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమంటే హార్ట్ ఫుల్గా టక అని కొట్టుకుంటా ఒక్కసారిగా ఆగిపోతుంది అనమాట. ఎక్కువగా కొట్టుకొని ఆగిపోతుంది. మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు ఆ ఉన్నత లోకాలకి. సో అది రాశారనమాట. అప్పుడు అర్థమైంది ఏమంటే ఓహో అవును, సో ఇది ఒక డెత్. అంటే హార్ట్ కొట్టుకోవాల్సింది 100 కొట్టుకోవాలంటే 200 కొడతా ఉందంటే ఇంక వాడు వెళ్ళిపోతాడు. ఇంకా ఆ హార్ట్ తట్టుకోలేకపోతే ఆగిపోతుంది అంతే. సో అట్లా మనకి ఈ శరీరాన్ని వదిలిపెట్టడము జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఉన్నంతలోనే ఏం చేయాలి అంటే ఇక్కడ దాన గుణంని అలవర్చుకోవాలి. అలాగే అహింసా ధర్మాన్ని మనము ప్రతి మానవుడు
అంటే ఇక్కడ అహింస అంటే మనం మామూలుగా చెప్తాం. ఏం చెప్తారంటే అహింస అంటే అహింస ర్యాలీలు చేస్తాం కదా, శాకాహార ర్యాలీలు చేస్తాం కదా. శాకాహార ర్యాలీలు ఏం చేస్తాము? మూగజీవాల్ని కాపాడండి. మరి అదొకటేనా హింస? మన చూడండి బాగా మనం ప్లీజ్ దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఏమంటే ఆ మేకకి కోడికి కోసేస్తే ఎంత బాధ ఉంటుందో, మనిషి మాట్లాడే మాటకు కూడా మనిషికి బాధ ఉంటుంది. మనిషి మాట్లాడే మాట అంటే రెండు వైపులా పదునైన కత్తి ఏదంటే మాట. రెండు వైపులా పదునైన కత్తి మన మాట అంట. ఆ మాట ఒక మనస్సుని పూర్తిగా చంపేస్తుంది, అంటే పగలగొట్టేస్తుంది. కాబట్టి దయచేసి నేను అందరికి చెప్పేది ఏమంటే, మీరు మృదువుగా మాట్లాడండి, మృదువుగా మాట్లాడండి. ఎవరిని హింసాకరంగా మాట్లాడద్దు, హింసించే విధంగా మాట్లాడద్దు. ఎందుకంటే మనము ధ్యానం చేస్తున్న వాళ్ళు కాబట్టి. ఎందుకంటే ధ్యానం చేసే వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి, కొన్ని శక్తులు ఉంటాయి. ఎందుకంటే ధ్యానం చేశాం కదా, కొన్ని శక్తులు ఉంటాయి. కాబట్టి పాత గుణాల వల్ల ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది మాట్లాడాలని కాదు, కొంచెం కోపంలో వచ్చేస్తాయి. కానీ మనము వాటిని కొంచెము సరిదిద్దుకుంటే, అంటే ఎరుకతో మనం కొంచెం సరిదిద్దుకుంటే, సో అది కూడా అవును కరెక్టే కదా. ఆ మూగజీవిని చంపితే దానికి ఎంత బాధ ఉంటుందో, అలాగే మనము మాట్లాడే మాట కూడా ఎదుటి వాళ్ళకి బాధగా ఉంటుంది. కాబట్టి మన భార్యని ప్రేమతో మాట్లాడాలి, మన భర్తని ప్రేమతో మాట్లాడాలి, మన కుటుంబంలో ఉండే సభ్యుల్ని ప్రేమతో మాట్లాడాలి. ఎప్పుడైతే మన కుటుంబంలో ఉండే మన భార్యని లేదా మన భర్తని, మన కుటుంబ సభ్యుల్ని ప్రేమగా మాట్లాడతామో, అప్పుడు ఏమవుతుందంటే బయట కూడా అదే వస్తుంది, బయట కూడా అలాగే మాట్లాడతాము. ఫస్ట్ మారాల్సింది ఎవరు? మనమే. ఎందుకంటే మన మాట ద్వారా కూడా ఎదుటి వ్యక్తి బాధకి గురి కాకూడదు. సో అది కూడా హింస కిందకే పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఫస్ట్ మన మాట ద్వారా మన భార్యని ప్రేమగా మాట్లాడాలి, లేదా మన మాట ద్వారా మన భర్తని ప్రేమగా మాట్లాడాలి. ఆ మాట ద్వారా మన ఇంట్లో ఉండే వాళ్ళని కూడా ప్రేమగా మాట్లాడాలి. ఎప్పుడైతే ఇది మనం అలవరుచుకుంటామో బయట కూడా మనము అదే విధంగా మాట్లాడతాము. సరే, మళ్ళా ఇంకా పరమాత్మ ఏం చెప్తున్నాడు చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? టాపిక్ భయం దగ్గరికి వచ్చాం. ఎందుకంటే మనిషికి దేని పట్ల భయపడతాడంటే మరణ భయం. మరి అది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ భయము పూర్తిగా వెళ్ళిపోతుంది. చాలామంది ఏమంటే, నేను చెప్తున్నదంతా నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నాతో కలిసి ఉన్నవాళ్లే. ఒక మేడంకి ఎవరన్నా చనిపోయినారు అనే మాట వినిపిస్తే చాలు, అంతే, ఇంకా వణుకు స్టార్ట్ అయిపోతుంది. వణుకు స్టార్ట్ అయిపోతుంది. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి పోయినాను ఒక 10 సంవత్సరాల ముందు. పోతే ఆమె వణుకుతో భయంగా ఉంది. ఏం సార్ అంటే, వాళ్ళ బంధువుల్లో ఎవరో చనిపోయినారు, అందుకని ఈమె భయంగా ఉంది, వణుకుతా ఉంది. ఎవరో చనిపోతే పోయి చూడాలి కదా, బంధువుల్లో చనిపోతే చూడరా? నాకు అప్పుడే విచిత్రం అనిపించింది. ఇప్పుడు ఆమె సొంత బంధువులు చనిపోతే ఆమె పోవడం లేదు. చనిపోయింది ఎక్కడో వేరే 30 కిలోమీటర్ల దూరంలో, ఇంకా అదరాబదరా పోయి ఏడుస్తా ఏదో చేస్తారంటే ఆమె ఏం లేకుండా ఉండిపోయింది అక్కడ కూర్చొని. ఆమె భయంతో వణుకుతా ఉంది. ఫస్ట్ టైం నేను చూసినాను, ఓహో ఇట్లా కూడా ఉంటుందా అని. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినారు. రీసెంట్గా 6 నెలలు అమ్మ చనిపోయింది, 6 నెలల తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు అనమాట. చనిపోతే ఆమె ఏం భయపడలేదు, నీళ్ళు కూడా రాలేదు ఆమె కంట్లో. ఆమె చెప్తా ఉంది, సార్ మా అమ్మ చనిపోయినప్పుడు నాకు నీళ్ళు కూడా రాలేదు సార్, అందరూ నన్ను చూస్తూ ఉంటే ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు సార్.
ఆ కూతురుగా ఉండి అమ్మ చనిపోతే ఏడతా అనుకుంటారేమో అనేసి ఇట్లా ఉంచుకొని ఉన్నాడు సార్. అంటే చూడండి, 10 సంవత్సరాల క్రితము అలా వణుకుతూ ఉండే ఆమె ధ్యానం వల్ల ఏ స్థితికి చేరిందో. మరి ధ్యానం వల్ల ప్రయోజనం ఉంది కదా. అది ధ్యానము మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ధైర్యం వస్తుంది, మరణం అనే భయము పోతుంది. ఎవరికి మన పిరమిడ్ మాస్టర్లు ఎవరికి సామాన్యంగా ఎవరు చనిపోయినా వాళ్ళకి అసలు ఏడుపు రాదు. ఎందుకంటే ఏమో అది ఎంత బాధపడాలని రానే రావు. ఎందుకంటే అక్కడ మనకు తెలిసిందేమంటే ఆయన చనిపోలేదు, ఆయన ఉన్నాడు, పక్కనే ఉంటాడు. త్రాడే మాస్టర్ ఉంటే చూడొచ్చు, ఎస్ ఆయన పక్కనే ఉన్నాడు, నేను ఉన్నాను ఇక్కడే. అక్కడ వదిలేసింది ఎవరు? ఏం వదిలేశాడు ఆయన? శరీరం మాత్రమే వదిలేశాడు. కాబట్టి భయపడాల్సింది ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాల్సిన పని లేదు. అందుకే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే భగవద్గీతలో స్టార్టింగ్లోనే ఆయన చెప్తాడు అనమాట. అంటే అర్జునుడికి ధైర్యాన్ని నూరిపోయడంతో స్టార్ట్ చేశాడు ఫస్ట్. సో మానవులకి రకరకాల భయాలు ఉంటాయి. మరి అలాగే ఈయన ఏం చెప్తున్నాడంటే అర్జునుడికి క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపా. అర్జునుడికి చెప్తున్నాడు అనమాట, ఏమంటే నాయన పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, ఇది నీకు ఉచితం కాదు. నీ నీచమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఎందుకంటే అతను ఉన్నది యుద్ధరంగంలో ఉన్నాడు. మరి మనము ఎక్కడ ఉంటాం? రోజు ఆరాటం పోరాటం చేస్తూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మన ప్రాపంచిక యుద్ధ రంగంలో ఉన్నాం, ఆయన అక్కడ యుద్ధ రంగంలో ఉంటే మనము ప్రాపంచిక యుద్ధ రంగంలో ప్రతిరోజు కూడా ఎంతో కలుస్తాం, ఏదేదో ఆరాటం పోరాటం చేస్తూనే ఉంటాం. మరి ఈ చేసే క్రమంలో కొన్నిసార్లు మనకి భయం వేస్తుంది, కొన్ని సంఘటనలు బలంగా ఉంటాయి. మరి ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఎలా చేయాలి, ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి అని భయం చుట్టుకుంటుంది. మరి ఆ భయాన్ని, అంటే ఈ పిరికితనం అంటే ఇక్కడ పిరికితనం అంటే దానికి భయం అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, మన పిల్లోడే ఉన్నాడు, ఆ రూమ్లో చీకటిగా ఉంది, అక్కడ ఏదో ఒక వస్తువు ఉంటే ఆ పిల్లోని పంపించిన రే ఆడ పోయేసి అది పెట్టినాను, అది తీసుకురారా అని. వాడు భయపడతా ఉన్నాడు. ఏం రా పిరికోడా, ఎందుకు రా భయము అని చెప్పేసి చెప్తాం. ఏం రా పిరికోడా అంటాము కదా. మరి ఎందుకు రా భయం అంటే వాడు అంటాడు ఆ చీకటిగా ఉంది అని. అంటే చీకటి అంటే వాడికి భయం, ఆ చీకటి ఉంటే వాడు పోడు. అలాగే స్వామి రామ జీవితంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాధకుడు. 1925 నుంచి 1981 వరకు. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం ఆయనకి. మరి ఆయన 3 సంవత్సరాల వయసులోనే మరి వాళ్ళ గురువు గారు ఆయన్ని, అంటే తల్లిదండ్రుల మరణానంతరము ఆయన తీసుకెళ్ళిపోయి ఆ హిమాలయాల్లోనే ఆయన చక్కగా చూసుకుంటూ ఉన్నాడనమాట. మరి ఒకసారి ఏమవుతుందంటే ఒక గంగా నది ఒడ్డున ఒక ప్రదేశంలో, ఆ గంగా నది ఒడ్డున అలా నీళ్ళతో మునిగేసి అలా గట్టుపైకి వచ్చి ధ్యానంలో కూర్చున్నాడు అనమాట. ధ్యానంలో కూర్చున్న తర్వాత ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. సమాధి స్థితికి బాహ్య స్మృతి పూర్తిగా కోల్పోయినాడు. పూర్తిగా అతనితో ఏకమై ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు అనమాట. సో సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 గంటలు గడిచిన తర్వాత ఆయనకి బాహ్య స్మృతి కలిగిందనమాట. ఎందుకు కలిగింది అంటే ఆయనకి బుస్ బుస్ అని ఒక సౌండ్ వస్తుంది. సరే ఆయన నెమ్మదిగా కళ్ళు తీసి అలా చూశాడనమాట. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే ఒక నల్ల త్రాచుపాము పడగ తీసుకొని ఆయన ముందర ఉంది.
నలతరాశి పాము పడగ తీసుకొని ఆయన ముందర ఉంది, ఇట్లా పడగ తీసుకొని ముందర ఉంటే ఈయనకి ఏమంటే చిన్నప్పటి నుంచి ఒక భయం ఉంది. ఏమంటే ఆ భయం పాములంటే చచ్చేంత భయం. పాములంటే చచ్చేంత భయం అన్నమాట. ఇప్పుడు ఏముంది, పాము ఉంది, ఈ ముందే భయము. ఇప్పుడు అది పడగ తీసుకొని ఉంది. ఆయన ఏం చేశారంటే నెమ్మదిగా అలా అలా వెనక్కి 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 వచ్చి అలా పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి, గురుగారు ఇలా నేను ధ్యానం చేస్తూ ఉంటే ఇలా పాము పడగ తీసుకుని ఉంది మరి అని చెప్తాడు అనమాట. చెప్తే అతను చెప్తాడు, నాయన నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడుతుంది. నీ శక్తి వలయంలోకి ఎవరు ప్రవేశించినా వాళ్ళు కూడా మత్తుగా ఉండిపోతారు. నీకు ప్రమాదం జరగదు. నువ్వు ధ్యానంలో ప్రమాదం జరగనే జరగదు 100%. ఎందుకంటే నీ చుట్టూ నువ్వు ఎప్పుడైతే పూర్తిగా శూన్య స్థితిలోకి వెళ్ళిపోతావో నీ చుట్టూ ఒక శక్తి వలయం అనేది ఏర్పడుతుంది. ఆ శక్తి వలయంలోకి ఏది వచ్చినా అది మత్తుగా ఉండిపోతుంది. ఆ పామన్నా రాని, జర్రన్నా రాని, ఇంకోటన్నా రాని, ఇంకోటన్నా ఏదన్నా రాని, ఎక్కడైనా కూర్చొని కాక ఎక్కడైనా కూర్చోండి, ఏమైనా కానీ ఎవరు వచ్చినా కానీ ఏం కాదు, ఆ మత్తుగా ఉండిపోతాయి అవి. నీకేం కాదనైనా నువ్వేం భయపడద్దని చెప్పి గురువుగారు చెప్పారు. సరే ఆయన వెళ్ళిపోయినాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఏం చేశాడు, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చోట ఉంటారు. అట్లాగా హిమాలయాల్లో ఒక్కొక్క గ్రామం తిరుగుతూ ఉంటారు. ఒక గ్రామానికి పోయినాడు అనమాట. సాయంత్రం రాత్రి అయిపోయింది, బాగా వర్షం, జోరుగా వర్షం పడతా ఉంది. ఈయన తిరిగి ఆశ్రమం చేరుకోవాలి. ఆశ్రమం చేరుకోవాలంటే వర్షం పడతా ఉంది, మబ్బు అయినా ఉంటే వెళ్ళిపోతారు, కానీ వర్షం తడిస్తే ఎందుకు అని ఆయన ఆ ఊర్లోనే కొంతమందిని అడుగుతాడు, ఏమ్మా కొంచెం మాకు ఈరోజు ఉండేదానికి ఆశ్రయం కల్పించండి అని అడిగితే ఎవరు ఒప్పుకోలేదండి. మీరు దొంగ సన్యాసులు, మీరు మాయలు మంత్రాలు చేస్తారు, మీకు అస్సలు ఎవరు ఇవ్వము అని చెప్పేసి ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా. ఆయన తడుస్తూనే ఉన్నాడు. అప్పుడు ఒక ఆవిడ వచ్చిందనమాట. ఒక ఆవిడ వచ్చి, సరే నేను నీకు ఆశ్రయం కల్పిస్తాను అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే ఒక చతురస్రాకారం గుడిసె, చతురస్రాకారంలో ఉందన్నమాట గుడిసె. దానికి తలుపు కూడా ఇది వెదురుతో చేసిన తలుపు, ఆ తడికెల తలుపు అన్నమాట. సరే ఇప్పుడు మనం ఉన్నాము, హాల్లో కూర్చోన్నాము అనుకోండి. మన ఇంట్లో రాత్రి అయింది, హాల్లో కూర్చోన్నాము, కరెంట్ పోయింది. కరెంటు పోతే మనకు వెంటనే ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. 1 నిమిషం 2 నిమిషాలు అయిన తర్వాత కొంచెం మసగ్గా కొంచెం కనిపిస్తుంది. ఎంత చీకటి ఉన్నా కొంచెం మసగ్గా ఏదో ఒకటి మనం చూడగలుగుతాం 1 2 నిమిషాలు 3 నిమిషాలకి. అలాగా ఆమె ఆ తడిక తలుపు తీసుకొని లోపలికి వెళ్ళింది. రామ అని చెప్పిందనమాట. ఆయనకి సుమారుగా ఒక 17 సంవత్సరాలు ఉంటాయి. మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. ఈయన మబ్బుగా ఉంది, చీకట్లో ఉంది, కూర్చునేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు గడిచిన తర్వాత ఇలా చుట్టూ చూసినాడు అనమాట. చుట్టూ చూస్తే మొత్తము త్రాచుపాములు ఉన్నాయి ఫుల్లుగా. ఆ రూమ్ అంతా ఏమున్నాయి, త్రాచుపాములు ఉన్నాయి, కొన్ని వందలు ఉంటాయి. ఈయనకి ఒక్కసారిగా భయం అయిపోయింది. ముందే చిన్నప్పటి నుంచి వచ్చేంత భయం పాములు అంటే. ఇప్పుడు దీంట్లో ఫుల్గా ఉన్నాయి. మరి ఇప్పుడు బయట పోతే ఏమనుకుంటారు అందరూ, వీడు దొంగస్వామి అనుకుంటారు. ఇప్పుడే అందరు ఊర్లో దొంగస్వామి అని చెప్పేసి ఎవరూ ఇయలేదు. ఇప్పుడు ఎవడో వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పేసి పోయింది. ఆమె వస్తే ఆమెను ఏం చేయలేదు. ఇవి ఆమె కూడా వచ్చింది కదా, ఆమె వస్తే ఒక్క పాము కూడా ఆమెను ఏం చేయలేదు. ఆమె కూర్చో అని చెప్పి నన్ను కూర్చోబెట్టేసి ఆమె వెళ్ళిపోయింది. మరి ఆమెను ఏం చేయలేదప్పుడు నన్ను కూడా ఏం చేయదు కదా. ఆమెనే ఏం చేయలేదు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తాను, నన్ను మాత్రం ఏం చేయదు. నేను ఆమె కన్నా శక్తివంతుడు కదా. ఆ మామూలు గృహిణి, నేను చిన్నప్పటి నుంచి సాధకుడు, మరి నన్ను మాత్రం ఏం చేస్తుందని చెప్పేసి కూర్చుంటే ధ్యానంలో కూర్చుందామంటే భయం. కూర్చున్నాడు కానీ కళ్ళు మూయాలంటే భయం వేస్తుంది ఆయన. రాత్రంతా అలా కూర్చోన్నాడు కానీ కళ్ళు తీసుకొని ఆ పాముల్ని చూసుకుంటా గడిచిపోయింది. ఉదయం 5 అయిందో లేదో అలా కొంచెం వెలుతురు వచ్చింది. ఇంకా లేచి గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా ప్రయాణం అయిపోయినాడు. పోయి గురువుగారు, నాకు చిన్నప్పటి నుంచి పాములంటే చచ్చేంత భయం. నేను ప్రతి ఊర్లో పోయి ఏం చేస్తాను, క్లాసులు చెప్తా ఉన్నాను, అందరికీ జ్ఞానాన్ని అందిస్తా ఉన్నాను. నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు
అని చెప్పేసి అందరికి చెప్తా ఉన్నాను, మంచి మాటలు చెప్తా ఉన్నాను. మళ్ళీ మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేనే పాములకు భయపడతా, నువ్వు భయపడద్దు అని చెప్తే, నువ్వు చీకటికి భయపడద్దు, నువ్వు పాములకు భయపడద్దు, నువ్వు సింహాలకు భయపడద్దు అని నేను చెప్తే, నేనే చెప్తే నాకు బాగాలేదు. గురువుగారు మీరు ఏదో ఒకటి చేయాల్సిందే, నేను ఇంక చెప్పలేను, ఇట్లయితే నా వల్ల కాదు అనేస్తాడు. సరే నాయనా, దానికేమి, నీకు భయం అనేది తెలుసు, నాకు నీకు చిన్నప్పటి నుంచి పాములంటే భయం నాకు తెలుసు, కానీ నువ్వు అడగలేదు. నాలో ఉండే భయం అనే గుణాన్ని నువ్వు పోగొట్టని నన్ను ఏ రోజు నువ్వు అడగలేదు కదా. అందుకే ఎవరైనా అడగందే అమ్మైనా అన్నం పెట్టదని, అలాగే మనకి ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు, వాళ్ళకి మనం హెల్ప్ అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, హెల్ప్ అడిగితే చేస్తారు. కానీ కొన్నిసార్లు మన ఎనర్జీ లెవెల్స్ బాగా సాధన ద్వారా పెరిగినప్పుడు వాళ్ళే మన దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా. మన ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు ఆంజనేయ స్వామి మనతో కనెక్ట్ అవుతాడు, మన ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు పరమేశ్వరుడు మనతో కనెక్ట్ అవుతాడు. అంటే ఒక్కొక్క మాస్టర్ మనం పిలవలేదు, కానీ వాళ్ళు మనతో కనెక్ట్ అయ్యారు. ఎందుకు? మన సాధన పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు, వాళ్ళ ఫ్రీక్వెన్సీకి కరెక్ట్గా వచ్చినప్పుడు ఏమవుతారు, వాళ్ళు మనకి కనిపిస్తా మనకున్న ప్రశ్నలకి సమాధానాలు అందిస్తూ ఉంటారనమాట. అలా ఈయనేం చేస్తాడు, అడగలేదు కదా ఎప్పుడు గురువుగారిని పాములంటే భయం అని. మరి ఇప్పుడు చెప్పాడనమాట. సరే, గురువుగారు ఏం చేస్తారంటే, నాయన కొన్ని రోజులు గడిచింది, ఒక వారం గడిచిన తర్వాత సరే ఒకనొక రోజు చెప్పాడనమాట, నాయన ఈరోజు మనము ఒక యజ్ఞం చేద్దామని చెప్పేసి ఉదయం 5 గంటలకు లేశారు. 5 గంటలకు లేచిన తర్వాత సరే ఒక హోమకుండం ఆల్రెడీ రెడీ చేసుకున్నారు. చెప్పాడు, రామా నువ్వు ఏం చేస్తావంటే ఆ పుల్లలు అవి ఏవి ఉన్నాయో, రాగి పుల్లలు అవన్నీ ఏరుకొని, ఆకులు ఏవి ఉన్నాయో ఆ యజ్ఞానికి కావాల్సినవన్నీ ఏరుకోరపో అన్నాడు. గురువుగారు ఆడ కూర్చున్నారు. స్వామి రామయ్య ఏం చేస్తాడు, అవన్నీ ఏరుకొని వచ్చి అక్కడ వేస్తూ ఉన్నాడు. వేసిన తర్వాత ఒక చోట చాలా ఉంటే మొత్తం అలా 2 చేతులతో ఎత్తుకున్నాడు అనమాట. ఎత్తుకొని కొంచెం దూరం వచ్చినాడు. వస్తే అతనికి ఏదో తగులుతూ ఉంది. ఏమి అంటే పాము చెయ్యి చుట్టేసి పడక తీసుకొని ఉందన్నమాట. అయిపోయింది. పాము ఏం చేసింది, ఎత్తుకున్నాడు, అది చెయ్యి చుట్టేసి పడగ ఎత్తుకునింది. ఒక్కసారిగా ఈయనకి షివరింగ్ వచ్చేసింది. అదురుతూ ఉంది ఒళ్ళంతా, మొత్తం అదురుతూ ఉంది, చెమటలంతా కారిపోతూ ఉంది, ఒళ్ళు అదురుతూ ఉంది. గురువుగారు అని అరిచాడు అనమాట. గురువుగారు అని అంటే ఆయన, నాయనా ఏమి అన్నాడు. గురువుగారు పాము అంటున్నాడు. నాయనా అది ఏం చేయదు నువ్వు భయపడద్దు అన్నాడు. ఈయనేం చేశాడంటే, పాము ఉన్నది నీ చేతిలో కాదు నా చేతిలో అన్నాడు. నీ చేతిలో కాదు నా చేతిలో గురువుగారు, ఈరోజు అయిపోయింది ఆఖరి రోజు, నాకు ఈరోజు లాస్ట్ డే అన్నాడు. ఆయన గురువుగారు చెప్తా ఉన్నారు అనమాట, నాయనా ఈ భయపడితే నీకేం కాదు, నేను చెప్తాను కదా ఏమవుదు అన్నాడు. అలా కొంతసేపు గడిచిన తర్వాత గురువుగారు చెప్తా ఉన్నారు, నాయనా దాన్ని ప్రేమించు అని, దాన్ని ప్రేమించు, ప్రేమగా చూడు దాన్ని అంటే, భయపడి సస్తామంటే ప్రేమించేదాడా కాదు. మనం భయంతో వణిపోతా ఉంటే ఆ ప్రేమించు అంటే మరి పిచ్చాడు అంట, మనకు నోటికి వచ్చింది తిడతాం. అలాగా ఏమైందంటే ఆయన చెప్తున్నాడు గురువుగారు, అది చూడు ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో, దాన్ని ప్రేమించు అన్నాడు. అలా అరగంట గడిచింది, 1 గంట గడిచింది అనమాట. 1 గంట గడిచింది. మొత్తం ఆ కారిన చెమటలంతా ఎండిపోయినాయి, ఫుల్గా కారిపోయింది కదా చెమటలంతా. మామూలుగా భయపడితే ఒకసారిగా భయపడినాం అనుకోండి, బాగా చెమటలు వచ్చేస్తాయి. అలాగా ఆయన చెమట్లు అదురు అంతా పోయిందనమాట. పోయింది. ఇప్పుడు నిలకడగా ఉన్నాడు. పాము అలాగే ఉంది, పడగ తీసుకుని అలాగే ఉంది, ఏం చేయలేదు. మరి ఇప్పుడు చూస్తున్నాను పాము, అబ్బా ఎంత బాగుంది పాము, ఎంత శుభ్రంగా ఉంది అంటే గురుగారు చెప్తా ఉన్నారు, నాయనా చూడు దాన్ని, ఫస్ట్ చూడు, నువ్వు ఎందుకు భయపడతావు, ఏం చేస్తుంది అది ఏం చేయదు, నువ్వు చూడు ఒకసారి దాన్ని. సో అప్పుడు ఫస్ట్ మొట్టమొదట దాన్ని చూశాడనమాట. ఎంత శుభ్రంగా ఉంది అది, దాని కళ్ళు ఎంత బాగున్నాయి,
అని అప్పుడు చూడడం స్టార్ట్ చేసినాడు. చూసిన తర్వాత ఒక 15-20 నిమిషాలకి పూర్తిగా అతనిలో ఇష్టం పెరిగింది ఆ పాము పట్ల. అంటే ఇది ఏం చేయదు, మానవుడు తన భయంతో దాన్ని ఏమైనా చేస్తే తప్ప దాన్ని, ఇప్పుడు చూడండి పాము కాటుకు మరణం అంటారు, ఆడ ఏం జరిగింది, వాడు తొక్కినాడు, అది కాటేసింది. అది కాటేయలేదు, అక్కడ తెలీదు వాడికి, పాపం వాడు ఉందని, ఆ తొక్కినాడు, వెంటనే అదేం చేసింది, నన్నేమో చేస్తాడని అది కాటేసింది. అంటే చాలాసార్లు ఇట్లా జరుగుతాయి. 90% ఇలా దానికి ఏదైనా ఆ తొక్కినప్పుడు అట్లా, కానీ ఒక 10% మాత్రము అది క్రూరమైన పాములు అనమాట. దాంట్లో అవి ఉంటాయి, అవి మనిషి కనబడితే తరుముతాయి. ఆ జాతుల్లో ఉన్నాయి, రకాలు ఉన్నాయి. ఆ ఒక రకం పాము మాత్రం అది మనిషి కనిపిస్తే అది కాటేసేంత వదలు, కానీ అది రేర్గా కనిపిస్తాయి. సరే, ఇలాగా ఆ రోజుతో స్వామి రామాలో ఉండే భయం పూర్తిగా తొలగిపోయింది. ఆ రోజుతో ఇంకా దగ్గరగా చూసుకున్నాడు కదా, దగ్గరగా చూశాడు, పాము చుట్టింది, కానీ ఆ భయం అంతా పోయింది. ఆ రోజుకి ఇంకా క్లియర్ అయిపోయింది. చాలామందికి ఏమంటే చీకటి అంటే భయం ఉంటుంది, అగ్ని అంటే భయం ఉంటుంది, నీళ్ళు అంటే భయం ఉంటుంది, పైనుంచి చూడడం అంటే భయంగా ఉంటుంది, రకరకాల భయాలు. కొంతమంది కోతులు అంటే భయం, కొంతమంది కుక్కలు అంటే భయం. పెద్దవాళ్ళుగా ఉన్నా కానీ ఆ కుక్కలంటే భయపడతారు, కొంతమంది కోతులు అంటే భయపడతారు. అంటే ఈ భయాలన్నీ కూడా పూర్తిగా మనం ఎప్పుడైతే మనలో ప్రేమతత్వాన్ని అలవరుచుకుంటామో ఎవ్వరికి మనం ఇంకా భయపడము, దేనికోసం కూడా ఎవరు వచ్చినా భయపడేది ఉండదన్నమాట. అందుకే అనస్థీషియా బుక్లో ఒకటి ఉంది. ఆవిడ ఒక ఆయన్ని మొట్టమొదట రష్యాలో ఆమె ఒక ప్రదేశానికి తీసుకెళ్తుందనమాట. ఒక టార్జన్ ఆమె. తీసుకెళ్తే దట్టమైన అడవి, మా ఇంటికి పోదాం రా అని చెప్పేసి ఆమె తీసుకుపోతుంది. సో తీసుకుపోయిన తర్వాత చాలా దూరం నడుస్తారు, ఒక 10 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇది నా ఇల్లు అని చెప్తుంది. ఇది నా ఇల్లు అని చెప్తే ఆయన ఆశ్చర్యంగా చూస్తాడనమాట. ఎందుకంటే ఆడ ఏం లేదు, అంత ఖాళీ ప్రదేశమే. కాకపోతే ఏమంటే పచ్చటి గడ్డి ఉంది, మంచి మంచి సువాసన పువ్వులు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, ఇలా కొన్ని జంతువులంతా ఉన్నాయన్నమాట ఆడ. ఇంకా ఏం లేదు, ఇది నా ఇల్లు అంటే నీకు భయం లేదా అని అడుగుతాడు. నీకు భయం లేదా అంటే ఆమె చెప్తుంది దేనికి భయపడాలి అని. ఆమె అడుగుతుంది అనమాట, దేనికి భయపడాలి అని ఆమె ప్రశ్నిస్తుంది. దేనికి భయపడాలి? ఆయనకు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. అంటే దేనికి భయపడాలంటే ఆయనకి అర్థం కాలే. అంటే ఏదో వచ్చి ఏదో చేస్తుంది, ఎవరో వస్తారు ఏవో చేస్తారు, అంటే ప్రాణం పోతుందేమో అనే ఒక భయం మనిషికి ఉండడం వల్ల నిత్యము ఏం చేస్తూ ఉంటాడు, భయపడతా ఉంటాడు అనమాట. అంటే ఆ సూటి ప్రశ్న ఆమె అడుగుతుంది అనమాట, దేనికి భయపడాలి అని. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మజిలీ వచ్చినాము, ఇక్కడ ఎన్నో నేర్చుకుంటాము, మళ్ళీ మజిలీ అయిపోతుంది, హాయిగా ఉన్నత లోకాలకి వెళ్ళిపోతాము. అది తెలుసుకుంటే ఇక్కడ దేనికోసము భయపడము. అంటే ముసలితనము వచ్చినా భయపడము, రోగము భయపడము, దేనికి భయపడము. ఎందుకు? శాశ్వతమైనటువంటి ఆత్మ, మనము ఆత్మగా ఉన్నాము. కానీ ఈ శరీరం అనే షర్టును ధరించాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ శరీరం అనే షర్టును వేసుకున్నాము. దీంట్లో ఈ షర్టు ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు కొత్త రోజు ఫస్ట్ రోజు వేసుకున్నప్పుడు కొత్తగా ఉంటుంది, 10వ రోజుకి కొంచెం ఇదవుతుంది, మళ్ళీ 100వ రోజుకి ఏమవుతుంది, ఇంకా కొంచెం తగ్గుతుంది, ఒక సంవత్సరానికి కొంచెం చిరుగుతూ వస్తుంది కదా. అలాగే ఈ శరీరం కూడా మనం చిన్నప్పుడు బాగుంటుంది, యవ్వనంలో ఇంకా బలంగా బాగుంటుంది, తర్వాత ఏమవుతుంది, శరీరం జీర్ణమవుతా వస్తుంది. తర్వాత ఆ 80 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటాం. కాబట్టి ఇంకా పరమాత్మ చెప్తున్నాడు అర్జునుడికి ఏమంటే, నాయన ఫస్ట్ నువ్వు పిరికితనానికి లోను కావద్దు అని. మరి అర్జునుడు ఏం సామాన్యమైన వాడా? ఆయనకి భయమా? పాశుపతాస్త్రాన్నే సంపాదించాడు పరమేశ్వరుని మెప్పించి, ఒకేసారి లక్షల మందిని చంపగలడు. మరి అంత శక్తి ఉండే వాడికి భయమా? కానీ ఇక్కడ తన వాళ్ళని చూసేసరికి ఆయనకి ఏమొచ్చింది, మోహం వల్ల ఆ పిరికితనం వచ్చింది. అందరూ తన వాళ్ళే,
అందరినీ చూసేసరికి ఆ మోహంలో ఏమైంది, ఆ పిరికితనం కలిగింది. అయ్యో నా వాళ్ళని నేను చంపుకోవాలా అనేసి, అందుకని పరమాత్మ ఏం చెప్తున్నాడు, నాయన నువ్వు ఏం చేస్తావు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఇక్కడ నువ్వు దేనికైతే వచ్చావో, ఈ భూమి మీద జన్మ తీసుకున్నావో, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. కాబట్టి ఇక్కడ మానవులుగా మన డ్యూటీ ఏమంటే, మన సంసార జీవితాన్ని గడుపుతూ ధ్యానము చేస్తూ ధ్యాన ప్రచారాన్ని నిర్వర్తిస్తూ మళ్ళా ధ్యానం అందరికీ చెప్తూ మళ్ళా శాకాహారం గురించి విస్తారంగా ప్రచారం చేయాలి. ఎందుకంటే నాయన అది హింస, ఆ హింస చేస్తే నువ్వు మళ్ళా ఈ భూమి మీదకి వస్తావు. ఆ హింస, ఆ పాపం చేస్తే మళ్ళా ఈ భూమి మీదకి నువ్వు వస్తావు. కాబట్టి ఆ హింస నువ్వు మానే, ఇక్కడ నువ్వు ధ్యానం చేయి. ఈ ధ్యానం చేయడం వల్ల నీకు ఆ కర్మ ప్రక్షాళన జరుగుతుంది, ధ్యానం వల్లనే జరుగుతుంది. ధ్యానము, ధ్యాన ప్రచారం. సో ఒకసారి 2010లో అప్పుడు మేము ప్రతి ఆదివారం 2010లో ప్రతి ఆదివారము, శనివారం, ఆదివారం 2 రోజులు ధ్యాన ప్రచారానికి వెళ్ళేవాళ్ళం అనమాట. సరే భోజనం చేసినాము. ఆ రోజు వెజిటేబుల్ రైస్ చేసినారు ఇంట్లో. కొంచెము మిరపకాయలు ఎక్కువైనాయేమో, మరి భోజనం చేసిన తర్వాత బాధ ఎక్కువైంది. మంట, ఒకటే కడుపులో మంట. కానీ ప్రచారం పోవాలి, తినేసినాము. అంటే అప్పుడు ఏం చేసామంటే శనివారం, ఆదివారం మధ్యాహ్నం వెళ్ళేవాళ్ళం. భోజనం చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళేవాళ్ళం. మన వ్యాన్, ధ్యాన గ్రామీణం వ్యాన్ అనమాట. బాధ స్టార్ట్ అయింది. సరే ఆ బాధలోనే అలా వెళ్ళిపోయి ఒక 50 కిలోమీటర్లు పోయిన తర్వాత అక్కడ ఒక గ్రామంలో అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ధ్యానం నేర్పించినాం. ధ్యానం ఎట్లా చేయాలా అవన్నీ చెప్పి సుమారుగా ఒక 12 మంది కూర్చున్నారు. వాళ్ళు ధ్యానం చేసినారు. సో సుమారుగా ఈ 50 కిలోమీటర్లు కదా, దగ్గర 2 గంటల నుంచి ఆ బాధ అట్లే ఉంది నాకు. సుమారుగా 2 గంటల సేపు అంటే భోంచేసిన తర్వాత వెంటనే బయలుదేరలేదు కదా, ఒక అరగంట ఉన్నాము. మళ్ళీ వ్యాన్ తీసుకున్నాము, అందరినీ పికప్ చేసుకుని మళ్ళీ 50 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ గ్రామంలో అందరికీ ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చి అందరినీ ఒక చోటకి గ్యాదర్ చేసినాము. ఒక 2 hours పట్టింటుంది. సరే అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టిన తర్వాత అందరూ ఒక 5 నిమిషాలు అయింది ధ్యానము. నా నొప్పి తగ్గిపోయింది పూర్తిగా. ఎట్లా ఉందంటే, ఇంతవరకు కారంగా ఘాటుగా ఉంది కదా, లోపల బగబగబగా ఉంది, చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది, చల్లగా. నేను ధ్యానం చేయలేదు, నేను ధ్యానం చెప్తాను అంతే. అది నా ఎక్స్పీరియన్స్. అంటే ఇంతవరకు మనం ఏమనుకున్నాము, ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయని. అప్పుడు నా అనుభవం ఏమంటే, ధ్యాన ప్రచారం వల్ల ఇంకా ఫాస్ట్గా మన జబ్బులు తగ్గుతాయి అని నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకుని, ఇది పత్రి సార్ కూడా చెప్పినారు. సార్ ఇట్లుంది సార్ నా పరిస్థితి అంటే, నువ్వు బుద్ధుడయ్యా అందుకని అంటే ఆయన చెప్తా ఉంటాడు, ఆయన పొగుడుతూ ఉంటాడు అట్లా అందరినీ, నువ్వు బుద్ధుడు, నువ్వు ఇంకొకరు అనేసి. కానీ అలా ధ్యానం చేస్తే మన కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి, మన రోగాలు తగ్గుతాయి. కానీ ధ్యాన ప్రచారం వల్ల ఇంకా శీఘ్రంగా నీ కర్మలు, నీ రోగాలు పోతాయి అని నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నది. అంటే రోగాలని కాదు, జస్ట్ అది నా ఎక్స్పీరియన్స్. అంటే జబ్బు కూడా, అంటే ఇప్పుడు ఏదైనా కానీ మనము మన అనుభవపూర్వకంలోకి వస్తే ఎప్పుడూ మర్చిపోలేం కదా. మన అనుభవంలోకి వస్తే ఇప్పుడు నేను చెప్తాను, అది మీరు మర్చిపోవచ్చు, చెప్పలేము. కానీ మీ అనుభవంలోకి వస్తే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అవునా కాదా? మీరు అనుభవిస్తే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అది నేను చెప్తాను, కానీ మీరు మర్చిపోవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరికి అనుభవం కావాలి. అనుభవమే జ్ఞానం. అందుకే పత్రిసారి చెప్పడం అంటే అనుభవమే జ్ఞానం. కాబట్టి అనుభవం కావాలి. ధ్యానం చేస్తే అనుభవం వస్తాయి, ప్రచారం చేస్తే అనుభవాలు వస్తాయి. ఎన్నో అనుభవాలు అనమాట. ఒక్కొక్క ఊర్లో అయితే 2011 అంటే అప్పుడు ప్రచారం చేసేవాళ్ళము. ఒక గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమందిని కూర్చోబెడితే అక్కడ ఏమైందంటే, వాళ్ళు అందరూ కూర్చుంటా ఉన్నారు, అక్కడ కళ్ళు మూయనంటా ఉన్నారు. కళ్ళు మాత్రం మూయలేదు. కళ్ళు మూయండి అమ్మా అంటే, లేదు మేము కళ్ళు మూస్తే మా బంగారు నగలంతా తీసుకొని పొడుస్తారు. మీరు మా నగలు, మా కమ్మలంతా మీరు తీసుకొని వెళ్ళిపోతారు. అందుకని మేము
ఎందుకు అంటే ఒక నెలప్పుడు ఎవరో వచ్చినారంట, ఎవరో వచ్చి వాళ్ళు కళ్ళు మూసుకోమని చెప్పి వాళ్ళు ఏదో పౌడర్ ఏదో చల్లేసినారు, వాళ్ళు మత్తు అయిపోయింది, వాళ్ళు కమ్మలు తీసుకొని వెళ్ళిపోయినారు. అది వాళ్ళు ఏమంటే మీరు మాకు ఇట్లా జరిగింది అందుకని మీరు ఇప్పుడు కళ్ళు మూసుకోమంటారు, మాకు ఏదైనా మత్తు చల్లేసి. సరే అప్పుడు మేమేం చేసినామంటే, సరే మీ కుటుంబం వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరు నమ్మకం అని వాళ్ళు ఒకరు చూపించినారు. ఎవరు నువ్వు కళ్ళు తెరుచుకొని అందరిని చూస్తూ ఉండు, నువ్వు కళ్ళు తీసుకోండు, మీరంతా కళ్ళు మూసుకోండి, ఆయన చూస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆయన్ని కాపలా పెట్టి మళ్ళీ వాళ్ళందరినీ కళ్ళు చూపించినాము. అట్లా రకరకాల అనుభవాలు, ఇట్లా రకరకాల అనుభవాలు, రకరకాల వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం అన్నమాట. అందుకే అనుభవాలు అనేది, అనుభవమే జ్ఞానం అనేది. రకరకాల వ్యక్తులు ఉంటారు, కానీ మనమేమంటే ఎవరిని వదలం కదా, పోయినామంటే ఖచ్చితంగా ధ్యానం చేయించేస్తే వస్తాము. కాబట్టి ఇక్కడ అనేక రకాల భయాలతో ఉన్నటువంటి మానవుడు రకరకాల భయాలతో ఉంటాడు. మరి ఎట్లా పోగొట్టుకుంటాడంటే ధ్యానం ద్వారా పోగొట్టుకుంటాడు. చూడండి, ఒక ఆవిడ చెప్పాం కదా ఇంతకుముందే, వాళ్ళ తల్లి 10 సంవత్సరాలప్పుడు చావు వార్త వింటే గడగడ వణికిపోయి ఆమె 10 సంవత్సరాల తర్వాత అమ్మ నాన్న చనిపోయినా కానీ ఏమీ భయపడలేదు, కంట్లో నీళ్ళు కూడా రాలేదు. అది ఆమె చెప్పింది నాకు, సార్ నాకు కంట్లో నీళ్ళు కూడా రాలేదు సార్ తెలుసా అనింది. అది చాలా సంతోషం మేడం, మీరు ఎదిగినారు బాగా. కాబట్టి ఈ ఈ ఈ భయాలు, ఈ దుఃఖాలు, ఇవన్నీ మనిషికి ఎందుకు వస్తాయి? పరమాత్మ ఏం చెప్తున్నాడు చూద్దాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయా శీతోష్ణ సుఖ దుఃఖదాః అఘమాపాయినో అనిత్యః తాం స్థితిక్షస్వ భారత. ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు, ఎందుకంటే మానవుడికి ఎందుకు ఈ సుఖ దుఃఖాలన్నీ ఎందుకు వస్తాయి అంటే, ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే మాత్ర స్పర్శాస్తు అంటే, ఇక్కడ మాత్రలు అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. స్పర్శాస్తు అంటే విషయాలు. ఎప్పుడైతే మన ఇంద్రియాలకి విషయాలు సంయోగం చెందుతాయో అప్పుడు ఏమవుతుందంటే మనిషికి సుఖ దుఃఖాలు అనేవి వస్తాయి. సో ఇప్పుడు మన పంచ జ్ఞానేంద్రియాలు ఏవి? కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు కర్మేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు ఏమంటే కరెక్ట్, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము. ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు కాళ్ళు, చేతులు, మరి ఉపస్థ, పాయువు, నోరు పంచ కర్మేంద్రియాలు. ఉపస్థ, పాయువు, కాళ్ళు, చేతులు, నోరు కర్మేంద్రియాలు. మరి ఇక్కడ జ్ఞానేంద్రియాలకి చెప్తున్నాడు పరమాత్మ ఏమంటే, పంచ జ్ఞానేంద్రియాలకి విషయాలు సంయోగం చెందినప్పుడు మానవుడికి సుఖ దుఃఖాలు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు మనకి చెవి అనే ఇంద్రియం ఉంది, చెవి అనే ఇంద్రియము ఉంది. హాయిగా హ్యాపీగా ఉన్నాం, హాయిగా సంతోషంగా ఉన్నాం, ఆనందమైనటువంటి సంబరం ఉంది. ఇంట్లో ఫోన్ వచ్చింది, ఆమె ఎత్తింది, ఫోన్ రిసీవ్ చేసుకునింది, హలో అనింది. అవతల నుంచి వాయిస్ వినిపించింది, ఏమంటే మీ కొడుక్కి యాక్సిడెంట్ జరిగింది, మీ కొడుక్కి యాక్సిడెంట్ జరిగింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడని. హ్యాపీగా ఉండింది కదా. ఈ వార్త వినింది, ఏమవుతుంది? ఒక్కసారి ఏడుపు, దుఃఖం వచ్చి ఏం చేస్తారు? అదరా హాస్పిటల్కి బయలుదేరుతారు. అంటే ఇంతవరకు బాగుంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడేమైంది? ఒక్క మాట, చెవి అనే ఇంద్రియం ఆ మాట విన్నది, అపాయం అని విన్నది, ఏమైంది? బాధ కలిగింది. తల్లి మనసు కదా, బాధ కలిగింది, ఏమైపోయిందో ఏమో అని. మళ్ళీ అక్కడ చూస్తే
పడ్డాడు, ఏదో సింపుల్గా చిన్న గాయాలైనాయి అంతే, మళ్ళా ఓకే అంతా. మరి అలాగే చూడండి, ఒక ఆవిడ ఏం చేస్తారంటే పెళ్ళి అని చెప్పేసి ఆవిడకి ఎవరో వెడ్డింగ్ కార్డు ఇచ్చారు బంధువులు. అమ్మ పెళ్ళి ఉంది రేపు, నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి. సరే ఆమె ఏం చేసింది, పెళ్ళి కదా సాయంత్రము అని చెప్పేసి ఆమె రిసెప్షన్కి బయలుదేరుతా బాగా మంచి చీర నగలు అన్నీ వేసుకొని మంచి పూలు పెట్టుకొని బయలుదేరింది అనమాట. బయలుదేరితే ఆ ఎదురింటి ఆవిడ చూసిందనమాట. చూస్తే కొత్త చీర, బాగా ఎప్పుడు కట్టుకోలేదు, కొత్త చీర కట్టుకుంది, బాగా నగలు వేసుకుంది, బాగా పూలు పెట్టుకొని అలా వచ్చిందనమాట. చూస్తే ఆమె చూసింది, అక్క నువ్వు చాలా అందంగా ఉన్నావు అక్క, ఈరోజు ఎంత బాగుంది నీ చీర, లక్ష్మీదేవి లాగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి బాగా పొగిడింది. లక్ష్మీదేవి లాగా ఉన్నావు అక్క, ఎప్పుడు నేను ఇంత అందంగా చూడలేదక్క, నిన్ని ఎంత అందంగా ఉన్నావు అక్క నువ్వు అని చెప్పేసి బాగా పొగిడింది అనమాట. ఎలా ఉంటుంది మనకి? హ్యాపీగా ఉంటుంది కదా. మరి ఆమె పెళ్ళికి పోయి వచ్చిందనమాట. ఆ చుట్టూ ఆ పెరట్లో చాలా మొక్కలు నాటుకుంది ఈమెకి. ఆ పెరట్లో మొక్కలు అంటే రోజు నీళ్ళు పోస్తా ఆ చక్కగా చూసుకుంటుంది. ఆ పూలనంతా కూడా చాలా ఫ్రెండ్స్ లాగా చూసుకొని రోజు ఆమెకి ఒక డ్యూటీ అనమాట, రోజు తెల్లారితోలేస్తే. సరే ఈమె పెరట్లో ఆ చెట్లకి ఆ మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటే ఆ గోడ అంతవరకు ఉంది కాబట్టి ఆ ఎదురింటి ఆవిడకి కనిపించలేదు ఈమె ఎక్కడ ఉందని. ఆ ఎదురింటి ఆవిడ ఏం చేస్తా ఉందంటే ఆ పక్కింటి ఆవిడతో చెప్తా ఉందన్నమాట. ఆ పక్కింటి ఆవిడతో చెప్తా ఉంది ఏమంటే, ఆ ఎదురింటి ఆవిడకి ఒకటే గర్వము, ఆమెకే చీరలు ఉన్నాయని లింగ్ అని వేసుకొని పోతూ ఉంటుంది, ఆమెకే నగలు ఉన్నాయా మనకేం లేవా అని చెప్పేసి 40 ఏళ్ళు వచ్చింది, 16 ఏళ్ళలాగా తిరుగుతుంది అని చెప్తా ఉందన్నమాట. ఈమెకి బాధ వేసింది, ఇదేమిది నేనేమో పొగడమన్నా లక్ష్మీదేవి అది ఇదేని పొగిడింది. ఇప్పుడేమంటే పక్కింటి ఆవిడతో ఈమె ఇక్కడ ఉందని తెలియలేదు ఆమెకి. ఏం వంకొని ఏదో నీళ్ళు పోసుకుంటా ఉంది తెలియలేదు. ఆమె ఇలా చెప్తా ఉందన్నమాట. ఆ మాటలు ఈమె విన్నది. ఇప్పుడు ఎలా ఉంటుంది మనకి? బాధ కలుగుతుంది కదా. నేనేమో మహాలక్ష్మి నుండి ఈరోజు ఈమెకి అవసరమా అని తిడతా ఉందన్నమాట. సో బాధ కలిగింది. అంటే 2 సార్లు విన్నది ఎవరు? చెవి అనే ఇంద్రియం. ఈ చెవి ఉంది, పొగిడినప్పుడు విన్నది, హాయిగా అనిపించింది. రెండోసారి కూడా తిట్టినప్పుడు విన్నది, బాధ కలిగింది. రెండోసారి బాధ కలిగింది. ఇలాగా మనిషికి ఏమవుతుందంటే మంచి విషయాలు విన్నప్పుడు ఆనందం కలుగుతుంది, బాధాకరమైన విషయాలు కలిగినప్పుడు అంతే కదా. మంచి వార్తలు విన్నప్పుడు సంతోషము, బాధాకరమైనటువంటి విషయాలు విన్నప్పుడు దుఃఖం. ఈ 2 కలుగుతాయి. దుఃఖం కలుగుతుంది, సంతోషము కూడా కలుగుతుంది. ఈ చెవి అనే ఇంద్రియము నువ్వు ఏమి వినలేదనుకోండి, పొగిడినప్పుడు నువ్వు పట్టించుకోలేదు వెళ్ళిపోయినావు, తిట్టినప్పుడు నువ్వు పట్టించుకోలేదు వెళ్ళిపోయినావు, అంటే ఆ ఇంద్రియం వినలేదు. అదేదో ఆమె ఏమో ఆ పెదవులు కదులుతూ ఉన్నాయి అంతే విన్నది. మనసు ఏదో ఆలోచిస్తూ ఉంది, ఆ మాటలు వినలేదు. లేదు ఆమె తిట్టినప్పుడు వినలేదు. ఇప్పుడు సుఖం దుఃఖం కలుగుతుందా? లేదు. అది విని అంటే చూడండి, ఇంద్రియానికి విషయాలు సంయోగం చెందినప్పుడు, అది చెప్తున్నాడు పరమాత్మ. ఈ ఇంద్రియానికి విషయాలు సంయోగం చెందినప్పుడు మానవుడికి సుఖ దుఃఖాలు అనేవి వస్తాయి. అంటే ఈ శబ్దము వినింది చెవి. ఆ చెవి అనే ఇంద్రియం వల్ల ఏమైంది మనకి? ఆ విషయం విన్న తర్వాత ఒకసారి దుఃఖం కలిగింది, ఒకసారి సంతోషం కలిగింది. కాబట్టి మానవుడి అంతే కదా. ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, సరే ఒకడు వస్తాడు, అన్న ఆడుండేవాడు నిన్ను బండ బూతులు తిడతా ఉన్నాడు, వాడిని కథ చూస్తాం రా నువ్వు, వాడు ఇన్ని తిడతా ఉన్నాడు, నువ్వు రా కథ చూస్తామని బాగుండేవాడిని ఈయన పిలుచుకోపోయినాడు ఎక్కడికి? ఇంకొకటితో యుద్ధానికి. వీడు పోయినాడు, ఇంకొక 10 మందిని పిలుచుకోపోయినాడు, వాడిని కొట్టాడు అనమాట. వాడు ఏం చేస్తాడు? సరే వాడు దెబ్బలు తిన్నాడు, వాడు పోయి ఇంక 20 మందిని పిలుచుకొచ్చినాడు. ఇలా గ్రామాల్లో ఏమవుతా ఉంది అంటే చూడండి, ఈ ఇంద్రియము ఎంత పని చేస్తూ ఉందో. ఆడ ఎవడో అనింది ఎవడో అన్నాడు, ఒకడు వచ్చి ఏం చేసినాడు? బాగా ప్రశాంతంగా ఉండే ఈయన్ని పిలుచుకోపోయినాడు, వాడు ఏమో అంటా ఉన్నాడు రా అనేసి. ఇలా ఉంటాయి. అంటే చెప్పుడు మాటలు చాలా ఉంటాయి. చెప్పుడు మాటలు వింటాయి. అనుకునిలే ఎవరిని అనుకున్నాడు? ఇక్కడ మనము ఇక్కడ చాలా చూడాల్సిందేమంటే
వాడిని వాడు అనుకున్నాడా అనుకోవాలి. ఇప్పుడు ఒకరు తిడతా ఉన్నారు అనుకోండి, తిడతా ఉంటే ఆహా ఎంత బాగా తిట్టుకుంటా ఉన్నాడు వాడిని వాడు అనుకుంటే అంటే ఆ దృష్టి రావాలి కదా మనకి. అంటే ఇప్పుడు చూడండి, వాడు తిట్టానంటే మనల్ని తిట్టానని అనుకుంటాము, కానీ అబ్బా ఎంత బాగా వాడు తిట్టుకుంటాను అనుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు దుఃఖం కలుగుతుందా? కలగదు. ఓహో బాగా తిట్టుకోను ఆయన నిన్ను అని చెప్పేసి వదిలేస్తాం. అంటే ఆ దృష్టి కలగాలి కదా మనకి కూడా. దాన్ని తీసుకోకూడదు లోపలికి, ఏది అని కానీ తీసుకోకూడదు లోపలికి. తీసుకుంటే బాధపడతాం. నన్ను అన్నాడు అనుకుంటే బాధపడతాము, వాడిని ఎంత బాగా తిట్టుకున్నాడు అనుకుంటే ఏం బాధలేదు. కాబట్టి ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాల వల్ల మానవుడికి సుఖ దుఃఖాలు కలుగుతాయి అని చెప్పేసి. ఈ చెవి అనే ఇంద్రియం అయింది. రెండవది కన్ను. మరి కంటి ద్వారా ఎక్కువ 80% మనకి విషయాలు అన్నీ గ్రహించేది కన్ను ద్వారానే. అంటే పేపర్ చూస్తాం, టీవీ చూస్తాం, అందరినీ కలుస్తాం, పలకరిస్తాం. సో ఇవన్నీ కన్ను చూడడం ద్వారానే కదా. పేపర్ చూస్తామంటే కళ్ళ ద్వారా సమాచారం మనం తీసుకుంటాం. టీవీ చూస్తున్నామంటే కళ్ళ ద్వారా సమాచారాన్ని తీసుకుంటాం. సినిమా చూస్తున్నామంటే కళ్ళ ద్వారా సమాచారాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఇంతమంది ఉన్నాము, నన్ను చూస్తూ ఉన్నారు, ఇక్కడ సమాచారాన్ని తీసుకుంటా ఉన్నాం. మరి కళ్ళ ద్వారా మనము ఎక్కువ విషయాన్ని తీసుకుంటాం. మరి కళ్ళ ద్వారా కూడా మనిషికి సుఖ దుఃఖాలు వస్తాయి. మరి ఒక ఆవిడ ఒక పల్లెటూరు అనుకుందాం, ఇప్పుడు వింజమూరు ఉంది అనుకుందాం. ఇక్కడికి ఒక 10 కిలోమీటర్లో లేదా ఒక 5 కిలోమీటర్లు అనుకుందాం. వింజమూరుకి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక మేజర్ పంచాయతీ ఒకటి ఉంది. సో అక్కడ ఈ వింజమూరులో ఒక ఎగ్జిబిషన్ వచ్చింది అనుకుందాం. ఈ వింజమూరులో ఎగ్జిబిషన్ వచ్చింది. సరే ఏం చేశారు, ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి చూసి వెళ్ళిపోయారు చాలామంది. అక్కడ ఒక ఫ్యామిలీ ఉందన్నమాట, ఒక మెకానిక్ అన్నమాట. మరి భర్త పేరు వెంకటేషు, భార్య పేరు పద్మ. వెంకటేషు భార్య పద్మ అన్నమాట. సో ఇతను వెంకటేష్ ఏం చేస్తూ ఉంటాడంటే రోజు మెకానిక్ అన్నమాట. అతనికి ఆ రోజు వాళ్ళు ఆ పని చేసుకొని ఆ పూట గడిచేది, ఆ రోజు గడిచిపోతూ ఉండేది హ్యాపీగా. సరే ఆ కొడుకు చిన్న వాడు వారం నుంచి అడుగుతున్నాడు, అమ్మ వాడికి 5 సంవత్సరాలు అనమాట. అమ్మ ఇక్కడ టౌన్లో ఎగ్జిబిషన్ వచ్చింది, చూడాలి. పిల్లలందరూ చూసేసినారు. వాళ్ళందరూ అడుగుతున్నారు, రే నువ్వు చూసినావా అని. వాళ్ళమ్మకి చెప్తా ఉంటాడు, అమ్మ ఎగ్జిబిషన్కి పోవాలి, అందరూ చూసేసినారు అంటే ఆమె చెప్తుంది అనమాట వాళ్ళ భర్తకి వెంకటేష్కి, ఏమండి ఇలా అబ్బాయి అడుగుతున్నాడు, ఉండేది ఒకే కొడుకు కదా, మనం ఎగ్జిబిషన్ తీసుకెళ్దాము అంటే సరే ఓకే స్కూటర్లో బయలుదేరారనమాట. సరే బయలుదేరి ఎగ్జిబిషన్ అంతా చూసుకొని రిటర్న్లో ప్రయాణం అవుతూ వస్తుంటే ముందు నుంచి లారీ వచ్చి స్కూటర్ని గుద్దింది. ముందు కూర్చున్నటువంటి వెంకటేష్ అక్కడే చనిపోతాడు. మధ్యలో కూర్చున్న చిన్నకి ఒక కన్ను పోయింది. వెనకాల కూర్చున్న పద్మకి కొంచెం చిన్న గాయాలైనాయి అన్నమాట. సరే ఇంకా భర్త చనిపోయాడు కదా. సరే ఆ దహన సంస్కారాలు అంతా అయిన తర్వాత ఆమె ఒకరోజు కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉన్నది ఒకే కొడుకు, మరి ఒకే కొడుకు కదా, మీరు వాడు ఒక కన్ను పోయింది, వాడు గుడ్డివాడుగా ఉండకూడదు, వాడు బాగుండాలా, వాడు ఒక మెకానిక్ లాగా వాళ్ళ నాన్న జీవితం ఉండకూడదు, వాడు బాగా చదువుకోవాలంటే వాడికి ఈ కన్ను కూడా బాగుండాలని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే ఒక మంచి ఐ హాస్పిటల్కి తీసుకెళ్తుంది. సో అరవింద్ హాస్పిటల్ అనే ఒక పెద్ద హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్తే సరే వాళ్ళు అన్నీ చెక్ చేసి, అమ్మ ఆప్టిక్ నరం అంతా కరెక్ట్గా బాగానే ఉంది, కాబట్టి మీకు ఆ కన్ను గుడ్డు ఎవరన్నా ఆ గుడ్డు ఇస్తే అది మారిస్తే ఇతనికి చూపు వస్తుంది అని చెప్పేసి చెప్తారు. సరే అది చేయాలంటే డబ్బుతో కూడుకున్న పని, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే సరే ఈమెకి అంత డబ్బులు ఆ రోజు గడిచేదే కష్టం కదా, మరి అంత డబ్బులు ఈమె పెట్టలేదు. అంత డబ్బులు
పెట్టలేదు. సరే ఏం చేసిందంటే ఆ డాక్టర్ని అడుక్కునింది, డాక్టర్ నాకంత స్తోమత లేదు కాబట్టి నా కన్ను ఒకటి తీసి మా కొడుకు పెట్టండి, ఎందుకంటే మా కొడుకుని నేను అలా గుడ్డివాడిగా చూడలేను, వాడు గొప్పగా వాడు చదవాలి అని చెప్పి ఆమె చెప్తుందన్నమాట. చెప్తే సరే అతను ఏం చేస్తారంటే సరే అమ్మా నేను ఛార్జీ ఏం తీసుకోను, ఆపరేషన్ ఉచితంగానే చేస్తామని చెప్పేసి ఆపరేషన్ ఉచితంగా చేస్తారు. ఈమె కన్ను ఒకటి తీసి వాడికి పెడతారు. ఆపరేషన్ సక్సెస్ అయింది, కంటి చూపు వచ్చింది. యథావిధిగా అతన్ని డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ అతన్ని ఉన్న స్కూల్లోనే 1వ తరగతిలో చేర్పించింది. సరే చేర్పించిన తర్వాత ఇంకా చుట్టుపక్కల గ్రామాలు, సుమారుగా ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. ఎందుకంటే వేరే గ్రామాల్లో 5th వరకు ఉంది, ఇక్కడైతే 10th వరకు ఉంది. వేరే గ్రామాల వాళ్ళు కూడా వస్తారనమాట, ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. సరే ఒకసారి 3వ క్లాస్కి వస్తాడు, వాళ్ళ అమ్మ పోతుందనమాట. అక్కడ వేరే పిల్లలు ఆడుకుంటా ఉంటే వాళ్ళని పిలుస్తుంది, ఒరే మా వాడు చిన్న ఉంటాడు 3వ తరగతి, వాడు పిల్లంటరా అని చెప్పేసి చెప్తుందనమాట. వాళ్ళు పోయి ఒరే చిన్న అనేసి వాడిని పిలుచుకొస్తారు. చిన్న మీ అమ్మ గుడ్డిదిరా అని చెప్పేసి గేల్ చేస్తారు. మీ అమ్మ గుడ్డిది అని చెప్పేసి గేల్ చేస్తారనమాట. గేల్ చేసి వాడు పిలుచుకొస్తారు. వాడు వాళ్ళ అమ్మతో వచ్చి మాట్లాడతాడు, ఏమ్మా వచ్చినావు అంటే సరే ఏమో చెప్తుంది. సరే అయిన తర్వాత మళ్ళీ చెప్తాడనమాట వాళ్ళ అమ్మకి, నువ్వు ఎప్పుడు రావద్దమ్మా, వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తూ ఉన్నారు, నువ్వు ఎప్పుడు స్కూల్ దగ్గర రావద్దు అంటాడు. కానీ ఇంకా ఏదో పనులు పడతాయి కాబట్టి అమ్మ వస్తూ ఉంటుంది, వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. అట్లా వాడు ఏమవుతుందంటే వాళ్ళ అమ్మ పైన ద్వేషాన్ని పెంచుకుంటాడు.